హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ ఇంటర్వ్యూ ఒక రకంగా నా కోసమే చేసుకుంటున్న ఇంటర్వ్యూ ఇది. నాలాంటి మధ్యతరగతి వాళ్ళు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొద్దున్న లేస్తే ఆలోచించే కళ ఏంటో మీ అందరికీ తెలుసు. ఎలా కోటీశ్వర్లు అవ్వాలి, ఎలా లక్షలు లక్షలు సంపాదించాలని. కానీ ఏం చేయాలో మనకు అర్థం కాదు, ఎలా చేయాలో అర్థం కాదు. సో మరి ఈ కళను ఎలా సాకారం చేసుకోవాలి, దీనికోసం మనం ఏం చేయాలి, ఇలాంటి అద్భుతమైన విషయాలు. అంటే డబ్బుని డబ్బుతో సంపాదించాలి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా గొడ్డులా కష్టపడుతూనే ఉంటాం, కానీ నెలాఖరులో ఎంత సంపాదించినా నెలాఖరులో మనకి జేబులు తడుముకుంటూ ఉంటాం. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? సో దీని వెనుక ఒక సీక్రెట్ ఫార్ములా ఉంది. అది మన మధ్యతరగతి వాళ్ళకి ఇప్పటిదాకా తెలియదు. తెలిసినా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మనకు తెలియదు. అంటే ఒక రూపాయితో లేదంటే ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి 100 రూపాయలు సంపాదించగలిగిన వాడే ఈరోజు సమాజంలో తెలివైన వాడుగా చెప్తున్నారు. కాబట్టి మరి మనం ఆ గ్యాంగ్లో చేరాలి అంటే ఏం చేయాలో ఇవాళ చెప్పబోతున్నారు మన గెస్ట్ మాధవిరెడ్డి గారు. ఫైనాన్షియల్ ప్లానర్, ఎంతోమంది జీవితాలని బాగుపరిచిన మార్గదర్శితను. మరి మన కష్టార్జితాన్ని వందల వేల నుంచి లక్షల కోట్లకు ఎలా మార్చాలో తెలుసుకుందాం. ఒక్క క్షణం కూడా ఈ ఇంటర్వ్యూని ఆపకండి. తర్వాత చూద్దామని అనుకోకండి. ఇది మాస్టర్ క్లాస్ ఇది. సో డోంట్ మిస్. మేడం నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చినందుకు. ఎందుకంటే భగవద్గీత కంటే ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇవాళ సమాజానికి. సో అసలు ఒక మధ్యతరగతి వాడు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తాడు మేడం? ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం? సో అంటే ఇక్కడ మనము ముగ్గురు ఆలోచనలు చూద్దాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోనే మనము స్టార్ట్ చేసేద్దాము. సో ఒక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తర్వాత మనకి సంపన్నులు. సో ఈ పేదవాళ్ళకు ఒక 50,000 ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఖర్చులకే సరిపోతుంది, వాళ్ళ కష్టాలకే సరిపోతుంది, ఏదో ఒక కష్టాలకే సరిపోతుంది. అదే 50,000 ఒక మధ్యతరగతికి ఇచ్చామనుకోండి, వాళ్ళు 30,000 ఒక వాళ్ళ నీడ్స్కి వాడుకొని ఇంకొక 20,000 ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతారు. ఓకే, రైట్. మధ్యతరగతి వాళ్ళు ఒక ఫోన్ కొనుక్కుందాము, షాపింగ్కి వెళ్దాము, ఒక రెస్టారెంట్కి వెళ్దాము. వీళ్ళు ఆలోచన వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా ఒక 50% 60% వాళ్ళ నీడ్స్కి పోగా మిగతాదంతా కూడా ఏ కార్ కొనుక్కుందాం, ఏ ఫోన్ కొనుక్కుందాము, ఎలా ఎంజాయ్ చేద్దాము, ఏ రెస్టారెంట్కి వెళ్దాము, ఏ వెకేషన్కి వెళ్దాం. అదే 50,000 అదే 50,000 మీరు ఒక సంపన్నులకి ఇచ్చి చూడండి, వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు తెలుసా? 50% ఇన్వెస్ట్మెంటే పెట్టేస్తారు. ఓకే, 25,000 30,000 వాళ్ళకి పక్కకు పెట్టుకొని వాళ్ళ నీడ్స్కి, మిగతా ఏదైతే 30,000 ఖర్చు పెట్టుకొని మిగతా 20,000 ఉందో ఆ 20,000 తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మీకు సీక్రెట్ అర్థమైపోయిందా? బాబా, ఇంత సింపుల్ సీక్రెట్. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మన మధ్య తరగతి వాళ్ళకి వీళ్ళకి చూసారా ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? వీళ్ళకి ఒక 20,000 మిగిలితే ఏం చేశారండి? రెస్టారెంట్కి వెళ్ళారు, సినిమాలు, వెకేషన్లు, ఫోన్లు, కార్లు. వీళ్ళు 10 సంవత్సరాలు అయిన అదే కారు, నార్మల్గా ఉంటారు, బ్రాండెడ్ క్లోత్స్ ఏమి వేసుకోరు, అదే ఇంట్లో అదే 2 బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటారు. వచ్చిన ప్రతి డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్కేనే కన్వర్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఆస్తులను పెంచుకుంటున్నారు, వీళ్ళు అప్పుల్ని పెంచుకుంటున్నారు. ఇంతేనండి, దట్స్ సింపుల్ సీక్రెట్. టోటల్ భగవద్గీత రహస్యం ఇదే. కరెక్ట్. సో ఇప్పుడు మీకు తప్పు ఎక్కడ జరుగుతుందో ఈ పాటికే అర్థమైపోతుంది. సో వీళ్ళు ఎలా రిచ్ అయిపోతున్నారు, వీళ్ళు ఇలా డబ్బులు ఎలా సంపాదించేస్తున్నారు అంటే వీళ్ళ సీక్రెట్ అదేనండి. 30,000 మాత్రమే వాళ్ళు ఖర్చులకు పెట్టుకొని ఆ 20,000 ఏదైతే ఉందో, అంటే 20-30% అండి, వాళ్ళకు వచ్చిన ప్రతి రూపాయలో 30 పైసలు తీసుకొని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. సూపర్. సో దీనివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల్ని డబుల్ చేసుకుంటూ మళ్ళీ దాని మీద నుంచి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ ఇన్కమ్ ని మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ దాని మీద ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు షేర్స్ లో పెడతారు, డివిడెండ్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ లో పెడతారు, రెంట్లు వస్తాయి. ఇలా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదాన్ని మళ్ళీ 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 ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వాళ్ళు డబల్ అయిపోతున్నారు. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళు 1% ఉన్నారండి. సూపర్ అండి. అయితే సమాజంలో ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే మేడం, నేను సగటు మనిషికి ప్రతినిధి నేనే ఇంకా, రైట్? సో మాలాంటి వల్ల మేమందరం ఏం చేస్తామంటే డబ్బు కోసం
నిర్విరామంగా కష్టపడుతుంటాం. నెలంతా దానికోసమే డబ్బు 31 తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కష్టపడుతుంటాం. కానీ డబ్బు సంపాదించే ఏదైనా ఫార్ములా చెప్పొచ్చుగా? ఎస్. సో ఇక్కడ అందరికీ ఉపయోగపడేది ఏంటంటే, ఎస్ మ్యామ్. సంపాదనతో మీరు ఎప్పుడూ ధనవంతులు కాలేరు. ఓ మీకు ఎంత శాలరీ అంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ సంవత్సరం 6 లక్షలు సంపాదిస్తున్నారు, 10 లక్షలు సంపాదిస్తున్నారు, 20 లక్షలు సంపాదిస్తున్నారు అంటే మీ సంపాదన పెరుగుతూ ఉంటే మీరు ధనవంతులు అవుతారని మీరు అనుకుంటున్నారు చూడండి. అవునవును. అదే పెద్ద తప్పు. కరెక్ట్ అండి. అవును. సంపాదన మీరు పెరిగినంత మాత్రాన మీరు ధనవంతులు అవ్వరు. నేను చాలా మందిని చూశానండి. ఇప్పుడు 50,000 ఉన్నప్పుడు 1000 రూపాయలు కూడా ఆయన ఇన్వెస్ట్ చేయలేడు, 10,000 ఇన్వెస్ట్ చేయలేడు. సరే మేడం నేను 1,00,000 రూపాయలు అవ్వగానే ఇన్వెస్ట్ చేస్తానని చెప్తాడు. చూడండి మేడం నేను 1,00,000 రూపాయలు అవ్వగానే మీకు అసలు 20,000 ఇలా అంటే ఎస్ఐపి ఆ 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు కూడా చేయలేదు. మళ్ళీ 2 లక్షలు అవుతుంది శాలరీ, అప్పుడు కూడా చేయడు. అంటే ప్రాబ్లం ఎక్కడుంది? సంపాదనలో లేదు, వాళ్ళ యాటిట్యూడ్ టువర్డ్స్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ యాటిట్యూడ్ లేదనుకోండి, మీరు ఎంత సంపాదించినా ఇంకెప్పుడు అవుతారండి? సంపన్నులు అవ్వలేరు కదా. అంటే సంపద వేరు, సంపాదన వేరు. కరెక్ట్. ఓ సూపర్. సంపద వేరు, సంపాదన వేరు. అంటే మనమంతా కూడా ఎన్ని లక్షలు సంపాదించాలి. సో ఇదే మనకి గొడవ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనకి ఇదే సరిపోతుంది. కానీ నేను ఉంటానండి. అవును. నేను లాస్ట్ ఇయర్ 10 లక్షలు సంపాదించాను, ఇప్పుడు ఒక 20 లక్షలు సంపాదించాను. బట్ అక్కడ చూస్తే సంపద ఏమీ పెరగడం లేదు. సో దీని మీద ఫోకస్ ఎక్కువగా, అంటే మన టైము అంటే 95% 100% టైము మీరు ఎట్లా సంపాదించాలని పెడుతున్నారు, సంపద సృష్టించడం మీద ఎంత టైం పెడుతున్నారు, మనం ఎంత టైం ఇస్తున్నాం దానికి. కరెక్ట్. ఆ డబ్బు ఏదైతే వచ్చిందో దాన్ని నిలబెట్టుకొని దాన్ని డబల్ చేసుకోవడానికి మీరు ఎంత సమయం పెడుతున్నారు? రోజుకి కానీ, మంత్ కానీ, ఇయర్కి కానీ ఒక్కసారైనా కూర్చుంటున్నారా? కూర్చొని దాని గురించి ఆలోచిస్తున్నారా? మనం ఏం చేస్తున్నాం అనేది. ఏదో అంటారు చూడ, రేస్. ఆ రేస్లో వెళ్ళిపోయి ఓ లక్షల సంపాదనే కనిపిస్తుంది. కానీ అక్కడ చూసుకునేటప్పటికి ఓకే 10 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నానే, నేను ఏం సంపాదించాను అని ఒక పెన్ను పేపర్ పట్టుకొని మీరు అందరు రాయండి. ఎవరైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో అందరూ ఒకసారి రాసుకున్నారనుకో, ఓకే 10 సంవత్సరాల నుంచి నేను సంపాదించింది ఏమిటి అంటే మీకు అన్ని అప్పులే కనిపిస్తాయి. కారు కొన్నాను, దానికి ఈఎంఐ, అవన్నీ డిప్రిషియబుల్ అసెట్స్. టూర్కి వెళ్ళాను, వెకేషన్కి వెళ్ళాము, లేదో ఫంక్షన్ చేసుకున్నాము, మొబైల్ కొనుక్కున్నాను, ల్యాప్టాప్ కొనుక్కున్నాను. సో ఇదే మనకి సరిపోతుందండి. బట్ ఇవన్నీ కూడా సంపాదన కాదు కదా. సో దీని మీద మనం కొంచెం ఒక టైం అనేది స్పెండ్ చేసుకొని మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అని తెలియాలి అంటే మీరు అసలు ముందు ఆగాలి. కరెక్ట్. ఒక దగ్గర ఆగి మనం ఒక స్ట్రాటజీ వేసుకొని అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఎంతమంది కూర్చొని మనకు వస్తున్న ఇన్కమ్ ఎంత వచ్చింది, మనం ఎంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చు అంతా ఒకసారి రాస్తే మనం అసలు డెఫిసిట్లో ఉన్నామా సర్ప్లస్లో ఉన్నామా అనే విషయం మీకు అర్థమవుతుంది. చాలా మంది అసలు డెఫిసిట్లో ఉన్నారో తెలియదు, అసలు సర్ప్లస్లో ఉన్నారో తెలియదు, వస్తే సేవింగ్స్ ఎంత మిగిలాయో వాళ్ళకి తెలియదు. ఒక్కొక్క నెల ఒక్కొక్క రకంగా వాళ్ళు అసలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. సో దీనికి ఒక్కటే మార్గం ఏంటంటే టైం. మీరు ఈ సంపాదించిన దాన్ని టైం పక్కన పెట్టి మనం ఎలా సంపదను సృష్టించాలి అనే దాని గురించి ఒకసారి ఆలోచన అంటూ మీకు ఈ ప్రోగ్రాం ద్వారా అయినా వస్తే ఒక్కసారి కూర్చొని ఆలోచించండి, మనం ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ మనం అంటే దేర్ ఈజ్ ఓన్లీ 2 ways అండి. బడ్జెట్. నాకు అర్థమైంది ఏంటంటే మేడం, మాకు సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్ కి తేడా తెలియదు. అవును. అదేంటో ఒకసారి క్లియర్ గా చెప్తారా? సేవింగ్స్ లో రిస్క్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఉంటుంది. సేవింగ్స్ లో వెల్త్ క్రియేషన్ జరగదు, సంపదన జరగదు. ఎందుకు అంటే అది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయలేదు. ఇప్పుడు సేవింగ్స్ అంటే ఏంటి? రిస్క్ లేనివి. అంటే మీరు బ్యాంకుల్లో పెట్టింది, లేకపోతే గోల్డ్ కొనుక్కున్నది, అవన్నీ ఏంటంటే మీకు 8%, 7%, 6% వచ్చేవి. అంటే పిఎఫ్ లో పెట్టుకునేవి, ఎన్పిఎస్ లో పెట్టుకునేవి. ఇప్పుడు అందరూ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటారండి, నిజంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ వాడకూడదు. వాటికి అంటే ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకొని నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనుకుంటారు. ఇన్సూరెన్స్లు ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు వేసే చిట్టీలు, ఎవరో చిట్టీలు వేస్తూ ఉన్నారు చూడండి, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు తీసుకునే చిట్టీస్కే వెళ్ళిపోతూ ఉంటాయండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అన్నిటికన్నా బిగ్గెస్ట్ మిస్టేక్ మన వాళ్ళు
ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని చేసినవి ఏంటంటే ఒకటి గోల్డ్ స్కీములు, కరెక్ట్. ఇంకొకటేమో ఈ ఇన్సూరెన్స్ పాలసీలు డబ్బులు కట్టేసి మన పాప మీద ఒక స్కీమ్ తీసుకున్నాను, మన పాప మీద ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాను, ఇక అయిపోయింది మన పాప అసలు మన లైఫే ఆమెని సెట్ చేసేసాం అవును అన్నంతగా వీళ్ళు ఫీల్ అయిపోతారు. అవును నిజమే. అదేమవుతుందండి, ఇది ఈ రోజుల్లో 20 లక్షలు ఇస్తామనగానే మీకు ఈ రోజుల్లో 20 లక్షలు గొప్ప, మరి పాప 15 సంవత్సరాలు పెద్దదైన తర్వాత ఆ 20 లక్షలు 20,000 కూడా పనికిరావు. పనికిరావు. కరెక్ట్. అసలు ఆ వాల్యూ ఆఫ్ టైం వాల్యూ అనే కాన్సెప్ట్ తెలియట్లేదండి. అవును అవును టైం వాల్యూ కాన్సెప్ట్ తెలియకుండా చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తూ ఉన్నారు. ఈ రోజు ₹1,00,00,000 గొప్ప అండి, ఒక 20 సంవత్సరాల తర్వాత అది 5 లక్షలతో సమానం. కరెక్ట్ కరెక్ట్ అండి. మన చిన్నప్పుడు చూసాం కదా లక్షాధికారం లక్షాధికారం అంటే ఇది. ఇప్పుడు లక్షకు అసలు ఏమైనా వాల్యూ ఉందా అండి? అసలు లేనే లేదు. నెల రోజుల జీతం అది, అంతే కదా. అంతే. సో ఇట్లా చాలా మంది ఏంటంటే ఈ టైం వాల్యూ అనే కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల, ఇన్ఫ్లేషన్ అనే అనే దాన్ని కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల దాన్ని బీట్ చేయలేదనుకోండి, మీరు ఇంక ఎప్పటికీ బాగుపడవు. సంపాదన లేకపోతే సంపన్నులు అవ్వాలనే కళను అసలు మర్చిపోండి. కరెక్ట్. సో మనం ఏం చెయ్యాలి అంటే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవాలి అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అది అంతేగాని ఆ మేడం చెప్పారు కదా రిస్క్ తీసుకోమన్నారు, వెళ్ళాలి ట్రేడింగ్ చేయాలి, వెళ్ళాలి బెట్టింగ్ చేయాలి, వెళ్ళాలి ఏదో బిజినెస్లో గబగబా డబ్బులు పెట్టేయాలి, మళ్ళీ ఏమవుతుంది ఆ డబ్బులన్నీ మళ్ళీ పోగొట్టుకుంది. సో అంటే కొంతమంది మనం చూస్తాం, అంటే ఇప్పుడు నేను టోటల్గా 100 మందిని తీసుకుందామండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళల్లో ఈ 100 మందిలో 60 మంది అసలు సర్ప్లస్లోనే ఉండరు, సేవింగ్స్ అనే కేటగిరీలోకి రారు. అవును రారు. కరెక్ట్. సేవింగ్స్ కేటగిరీలోకి రారు. సరే 40 మంది వచ్చారు, ఆ మేడం మేము ఖచ్చితంగా మాకు 50,000లో 10,000 కూడా మిగిల్చుకుంటాము, 1,20,000 మిగిల్చుకున్నాం అనే కేటగిరీలోకి వచ్చేసారు. ఈ 40 మందిలోని మనం గమనించుకుంటే వాళ్ళు సేవింగ్స్ దగ్గరే ఆగిపోతున్నారు. అవును కరెక్ట్. వాళ్ళకి ఎందుకు ఆగిపోతున్నారంటే వాళ్ళకి భయం. కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ అంటే చాలా భయం. అమ్మో స్టాక్ మార్కెట్లోనా డబ్బులు పోతాయి, మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు పోతాయి అనే ఈ భయంతో వాళ్ళు అలా బ్యాంక్ ఎఫ్డీలు, పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్సి సర్టిఫికేట్లు, ఈ చిట్టులు, లేకపోతే ఓ ప్లాటు, ఏదో ఒకటి వాళ్ళ పెద్దవాళ్ళు ఏదైతే వాళ్ళకి నేర్పించారో ఒక ఇన్సూరెన్స్ పాలసీలు, ఇక్కడతో ఆగిపోతున్నారు. సో వీళ్ళు కూడా వెల్త్ క్రియేట్ చేయలేరు. సరే ఈ 20 మందిని వదిలేయండి, వీళ్ళు భయంతో ఆగిపోయారు. సరే ఇంకొక 20 మంది చాలా రిస్క్ టేకర్స్ అండి, చాలా అగ్రెసివ్. సో వీళ్ళకి అర్థమైంది రిస్క్ తీసుకుంటే కానీ మనం జీవితంలో వెదగలేమని. సో వీళ్ళల్లో ఎంతమంది సక్సెస్ రేట్ ఉంటుంది? తక్కువ. ఎందుకంటే వీళ్ళకి రిస్క్ తీసుకుంటే కానీ మనం సంపన్నులం కాలేము, మనం రిచ్ కాలేము అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ఎక్కువ బిజినెస్ల్లో పెట్టేసి డబ్బులు పోగొట్టుకోవడము, లేదు అంటే ఒక ట్రేడింగ్లోకి వెళ్ళిపోవడము, స్టాక్ మార్కెట్లలోకి వెళ్ళిపోవడం, లేకపోతే స్కీములు చూసాం కదండి ఈ రోజుల్లో, గ్రీడ్. ఆ స్కీముల్లో పెట్టేస్తే 15% నెలకి ఇచ్చేస్తున్నారు, 10% నెలకి ఇచ్చేస్తారు అనగానే ఇక వీళ్ళు వెళ్ళి అందులో పెట్టి, ఎందుకంటే వీళ్ళందరూ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, అంటే వీళ్ళకి అంబిషన్స్ ఎక్కువ. వెంటనే అసలు ఈ రేపే కోటీశ్వర్లు అయిపోవాలి, సంవత్సరంలోనే కోటీశ్వర్లు అయిపోవాలి అనే వీళ్ళు. సో ఫైనల్గా ఒక 100 మంది తీసుకుంటే ఒక 2-3 అండి సక్సెస్ అవుతారు కరెక్ట్గా. ఎందుకంటే ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది, వాళ్ళకి డిసిప్లిన్ ఉంది, వాళ్ళకి పేషెన్స్ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఎవరికైతే ఈ 4-5 ఈ లక్షణాలు ఉంటాయో, అంటే నాలెడ్జ్, ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్, రిటర్న్, వీటన్నిటి మీద ఒక నాలెడ్జ్, తర్వాత పేషెన్స్ ఉండాలండి. ఎప్పుడైతే షార్ట్ టర్మ్లో మీరు ఎప్పుడైతే ధనవంతులు అయిపోదామని అనుకుంటారో అదే మీకు పడిపోవడానికి తొలిమెట్టు. షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించేయాలి, షార్ట్ టర్మ్లో పెరిగిపోవాలి. సో మిమ్మల్ని మీలాంటి వాళ్ళ కోసం ఎంతో మంది ఎదుగుతున్నారు, వెనక ఎదురు చూస్తున్నారు. మీలాంటి వాళ్ళ కోసం బయట చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే ట్యాప్ చేస్తారు మిమ్మల్ని. మీకు ఎప్పుడైతే యాటిట్యూడ్ ఉందో అది ఒక టెలిగ్రామ్ యాప్ ద్వారా రావచ్చు, వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని లాగేస్తూ ఉన్నారు. సో అలా వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే పేషెన్స్గా, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి, ఇట్ కెన్ నాట్ బి డన్ ఇన్ ఓవర్ నైట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడగానే రేపు రిచ్ అయిపోతారా? అవ్వం కదా. సో ఇక్కడ నుంచి మీరు మొదలు పెడితే ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో కన్సిస్టెంట్గా, ఒక డిసిప్లిన్గా, ఒక పేషెన్స్తో ఒక స్ట్రాటజీ వేసుకుంటూ వెళ్ళామంటే డెఫినెట్లీ అండి యూ క్యాన్ బికమ్ ఏ లైక్ కరోర్పతి. కాదు మేడం, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని స్కూల్ కరికులంలో ఎందుకు పెట్టరు మేడం?
అదేనండి. అదే మనకి ఎక్కువగా బాగా నాకు కూడా ఎప్పటినుంచో బాధ అంటే వచ్చింది ఏంటంటే, అసలు ఈ పిల్లలు ఎవరైతే ఈ 10,00,000 వెళ్ళగానే అంటే కాలేజ్ అవ్వగానే ఈ రోజుల్లో ప్లేస్‌మెంట్స్ వచ్చేస్తున్నాయి. అవును. రాగానే వీళ్ళకో 10,00,000 ప్యాకేజ్, 6,00,000 ప్యాకేజ్‌తోనే జాబ్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అసలు ఆ సబ్జెక్టే చదువుకోలేదు. తెలీదు కదా అసలు. మీరు ఈ బిజినెస్ చేస్తున్న ఐటీ అయినా, నాన్ ఐటీ అయినా ఫైనల్‌గా చేయాల్సింది ఏంటి? ఈ పనే కదా! అదే కదా. డబ్బును మేనేజ్ చేయకపోతే ఇక మీరు ఏం సంపాదించినా ఏం లాభం మరి ఉంటుందండి? నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి మనకి? ఎట్లా సో తెలుసుకోవాలి? దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ అయిందండి. ఉమ్, ఉమ్. సిబిఎస్ఈలో కానీ వీటిల్లో కానీ సో కాలేజెస్లో కొంచెం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, అసలు బడ్జెటింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లు ఎలా పనిచేస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, అసెట్ అలొకేషన్ అంటే ఏంటి, కాంపౌండింగ్ అంటే ఏంటి, ఓకే. టైం వాల్యూ, ఇవన్నీ ఈ ఫైనాన్షియల్ లిటరసీలో ఉండే ఈ కాన్సెప్ట్స్. ఓకే. ఇవి మినిమం కాన్సెప్ట్స్ అండి. ఇప్పుడు రిటర్న్ క్యాలిక్యులేషన్స్ తెలియాలి కదా మీకు. రిటర్న్ క్యాలిక్యులేషన్స్ తెలియకపోతే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు 7% ఇస్తారు అనగానే మీరు నమ్మేస్తారా? అది మరి టీడీఎస్ కట్ అయిపోయిన తర్వాత మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఆ వాల్యూ మీకు ఎలా తెలిసింది? ఓ ఇది నాకు ఇప్పటికి తెలియదండి మామూలుగా. అంతే కదండి. వాళ్ళు 7 అంటే మీరు ఎట్లా నమ్మారు 7% అంటే? ఆ, వాళ్ళు టీడీఎస్ కట్టిన తర్వాత 5 వస్తుంది మీ చేతికి. 5% అంతే కదా! మీకు ఎప్పుడు టీడీఎస్ ఎంత ఓకే. కట్ అయిందో మీరు చూసుకుంటున్నారా? టీడీఎస్ కట్ అయిన తర్వాత మీకు 5 వస్తుంది. మీరు 7 వస్తుంది, 7 వస్తుందని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు టీడీఎస్ కట్ చేసి మీకు మిగతా అకౌంట్‌లో వేస్తున్నారు. మరి ఈ చిన్న జ్ఞానం కూడా లేకపోతే అసలు ఎట్లా ముందు వెళ్ళేది? ఆ ఇన్‌ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ తెలియదు. తెలీదు. అవును. ఇన్‌ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అంటే తెలియవు. సో అవును. ఇలాంటివన్నీ తెలియకే చాలా మంది అసలు మీరు అన్నట్టుగా వీళ్ళు ఈ స్టేజ్‌లోనే అంటే మనకి ఎడ్యుకేషన్ స్టేజ్‌లోనే ఉంటే ఉంటే ఎంత బాగుంటదండి ఎంతో అసలు. బావుంటుంది. అవును. వాళ్ళు బయటకొచ్చిన తర్వాత ఇలాంటి ట్రేడింగులు చేసి ఇప్పుడు చాలా మంది అండి జెన్‌జీస్ అందరూ కూడా స్టాక్ మార్కెట్‌లోకొస్తున్నారు. బ్రహ్మాండంగా వస్తున్నారు. అవును. చాలా వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళొచ్చి? ట్రేడింగులు చేస్తున్నారు. అవును. ట్రేడింగులు చేసుకొని డబ్బులు పోగొట్టుకొని ఇంట్రాడే అవి ఇంట్రాడేలు చేస్తున్నారు. చేస్తున్నారు. తర్వాత మనకి ఈ కరెన్సీలోని క్రిప్టో ఆ, కరెన్సీల్లోకి ఇది ఇంకా దారుణం. అవును. క్రిప్టో కరెన్సీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా డైవర్ట్ అయిపోతున్నారు. అంటే అవును. వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు. అంటే కరెక్ట్. రిస్క్ ఎంత తీసుకోవాలి? రిస్క్‌ని ఎక్కడ ఆపుకోవాలి? ఆ అవును. రిస్క్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? రిస్క్‌ని ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు బిజినెస్‌లు కూడా మీరు అందరూ చేస్తున్నారు. మీకు రిస్క్ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసేది కూడా మీ దగ్గర ఉండాలి కదా సార్! మరి మంత్ర. ఎక్కడ దాన్ని ఆపాలి అనేది మీకు తెలిసి తెలియాలి. ఉండాలిగా. అవును. ఎక్కడ ఆపాలో తెలియకపోతే ఏదైనా అంతే అంతే అసలు అంతే చాలా అంతే. కష్టం అవుతుంది. ఇప్పుడు రైట్ మ్యామ్. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన మొట్టమొదటి ఆర్థిక పాఠం ఏంటి మేడం? గోల్ అనేది సెట్ చేసుకోవడం రావాలి. ఓకే. గోల్. ఓకే. గోల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికండి ఇప్పుడు పిల్లలకైనా నేను ఒక గిఫ్ట్ కొనాలి, గిఫ్ట్ కొనుక్కోవాలి, లేకపోతే నేను ఒక నాకు ఇష్టమైంది ఇది సైకిల్ కానీ, లేకపోతే ఒక బైక్ కానీ, ఇలా ఏదో ఒక గోల్ అనేది సెట్ చేసుకుంటే అదే మిమ్మల్ని దాని వైపు నడిపిస్తూ ఉంటుంది. ఓకే. మనం అందరం ఇట్లా ఏంటంటే ఒక గోల్ సెట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ ఒక సైకిల్ కావాలి నాకు. ఈ పర్టిక్యులర్ స్పోర్ట్స్ సైకిల్ కావాలి. అదొక ₹1,00,000 ఉంది. ఈ ₹1,00,000 నాకు ఒక 2 సంవత్సరాల్లోనో, సంవత్సరంలోనో నాకు కావాలి. Yes. కావాలి అంటే నేను ఎవ్రీ మంత్ దాన్ని ఎక్కడి నుంచి నేను నెమ్మదిగా దాన్ని ఎవరైనా డబ్బులు ఇస్తారు. ఇంట్లో వాళ్ళు ఎవరో గిఫ్ట్స్ ఇస్తారు. పెద్దవాళ్ళు ఏదో ఇస్తారు. ఆ డబ్బులన్నీ పక్కన పెట్టుకొని దాంతో కొనుక్కుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అంతే ఆ పిల్లలకి నేర్పించాల్సింది అంతే. ఇప్పుడు మనం ఏదో ఇచ్చిన తర్వాత అమ్మ ఇది నెమ్మదిగా నువ్వు రోజు ఇంతింత ఎవ్రీ మంత్ నువ్వు అక్యుములేట్ చేసుకో. నీకు ఒక 20 నెలలకో 24 నెలలకో నీకు ఇంత అమౌంట్ అవుతుంది. దాంతో నువ్వు అది కొనుక్కుంటే సార్ దాంట్లో వచ్చే ఆనందం ఎంత ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటివి మనకి పిల్లలకి అప్పుడే వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వగానే ఖర్చు పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళకి గోల్ అంతే గుర్తొస్తుంది. కదా. వాళ్ళకి వెంటనే అది గుర్తొస్తుంది. అమ్మో వద్దు ఈ డబ్బులు నేను దాచేసుకోవాలి. దాచుకుంటే నేను ఒక సంవత్సరంకైనా నేను అది కొనుక్కోగలను అని ప్రతిసారి మనం ఇచ్చిన వెంటనే లోపల పెట్టేసుకుంటారు. అవును. అవును. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ టీచ్ దిస్ కైండ్ ఆఫ్ బడ్జెటింగ్. ఉన్న మనీలో వాళ్ళకి ఒక 2,000 మీరు పాకెట్ మనీ ఇస్తే వాళ్ళ గోల్ ఉంది కదా. అవును. 500 ఖర్చు పెట్టుకుని మిగతా లోపల మీరు అడిగినా ఎవరు అంతే కదా. ఎవరు అమ్మో నేను తొందరగా దాన్ని కొనుక్కోవాలి కొనుక్కోవాలి. అనే Yes, దీంట్లో. yes. సో ఇలా వాళ్ళకి బడ్జెటింగ్, గోల్ సెట్టింగ్, ఆ గోల్లో వచ్చే ఆనందం అది కొనుక్కునేటప్పుడు వచ్చే మన డబ్బులతో కొనుక్కునే ఆనందం ఒక్కసారి వాళ్ళకి తెలిసిందనుకోండి ఇక మీరు లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళకి నేర్పించక్కర్లేదు. వాళ్ళకే అర్థమైపోతుంది. ఓహో దిస్ ఈజ్ ద ప్రాసెస్. Correct. నెమ్మదిగా మనం కొంత అమౌంట్ని మనం యాడ్ చేసుకుంటూ ఉంటే మనం ఆ గోల్ని రీచ్ అవ్వగలం. అలాంటిది మనం ఈజీగా నేర్పాలి. ప్రాక్టికల్గా నేర్పించవచ్చండి. సూపర్ అండి. అయితే ఇప్పుడు మధ్యతరగతి మహాభారతం అంటే వాళ్ళ జీతాలు 20,000 నుంచి 30,000 ఉంటాయి మేడం. అవునండి. రైట్. వీళ్ళందరూ కలగంటుంటారు మేము ఎప్పటికైనా కోటీశ్వరుని కావాలి అని.
అది అవకాశం ఉందా మేడం? ఇప్పుడే Definitely. చెప్పేసేయండి. Yes. చెప్పేస్తే వాళ్ళు మంచి చెడు స్టార్ట్ చేసేస్తారు. లేదండి, తప్పకుండా ఉంది. అవునా? కానీ మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయాలండి. అంటే మీరు ఒక 25-30 సంవత్సరాలకే మీరు కానీ మొదలు పెడితే మీకు ఆ కాంపౌండింగ్, అదే అంటారు కదా, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్, యూనివర్స్లోనే 8th వండర్ ఏంటంటే కాంపౌండింగ్. Yes. ఈ కాంపౌండింగ్ అనే ఆ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే అసలు 2,000 కూడా అండి ₹1,00,00,000 అయిపోతుంది. ప్రతి నెల మీరు 2,000 పెట్టండి. ఆ 2,000 కూడా కొన్ని సంవత్సరాలకి ₹1,00,00,000 అయ్యి మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ టైం అనేది ఇంపార్టెంట్ అండి. ఆ టైంకి అనేది మనం మొదలు పెట్టకపోతే, చాలా మంది మా దగ్గర క్లయింట్లు వస్తారు, వచ్చి 40-45 సంవత్సరాలకి కానీ వాళ్ళకి అర్థం కాదు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్. మేడం నాకు 45 ఇయర్స్ వచ్చేసి నాకు ఈ జాబ్ ఇంక నేను చేయలేకపోతున్నాను, నాకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, అసలు రేపు ఉంటుందా ఈ రోజు ఉంటుందా అని భయంగా ఉంది. మేడం నాకు ఒక 5 కోట్లు కావాలి. ఏంటి నీకు 5 సంవత్సరాల్లో 5 కోట్లు ఇదే మాట మీరు 30 సంవత్సరాల్లో మొదలు పెట్టుకున్నారనుకోండి, ఆ 10-15 వేలకు కూడా మీకు 5 కోట్లు నేను చూపించేదాన్ని కదా, ఒక మార్గాన్ని, ఒక స్ట్రాటజీని. సో ఇప్పుడు మేమిచ్చే సక్సెస్ మంత్ర ఏంటంటే స్టార్టర్లీ తక్కువ అమౌంట్ అనేది అసలు మ్యాటరే కాదండి. అందరూ ఏమనుకుంటారంటే 2,000కి ఏమవుతుంది, 3,000కి ఆ యాటిట్యూడ్ ఉంది చూడండి, అదే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఆ 2,000 3,000కి ఏమవుతుంది, 10,000 అయిన తర్వాత చూద్దాంలే అనుకుంటారు. అసలు ఆ స్టేజ్కి వాళ్ళు రారు. ముందు ఆ పర్టికులర్ ఆ డిసిప్లిన్లోకి వెళ్ళిపోవాలి. ఎవ్రీ మంత్ మనం చెయ్యాల్సిందే. అది ఎంత అమౌంట్ అనేది కాదండి, నెమ్మదిగా మీరు అంటూ మొదలు పెడితే అదే మిమ్మల్ని నెమ్మదిగా కోటీశ్వరులు చేస్తుంది. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. సో 30,000 జీతం వచ్చింది, నేను ఎప్పుడు కోటీశ్వరుని అవుతారు, ఖచ్చితంగా అవుతారు. బట్ నేను చెప్పిన 3 అండి, స్టార్టింగ్ ఎర్లీ, తొందరగా మొదలు పెట్టేయండి. తర్వాత కన్సిస్టెంట్గా ప్రతి నెల ఒక 3,000 లేకపోతే 4,000, అది మళ్ళీ ఎవ్రీ ఇయర్ పెంచుకోవాలండి. ఇప్పుడు 3,000 అయ్యింది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3,000 ఎందుకు చేయాలి, 3,500 ఎందుకు చేయకూడదు, 500 ఎందుకు యాడ్ చేయకూడదు? అంటే మా బాస్ యాడ్ చేస్తే నేను దీనికి యాడ్ చేయొచ్చు కదా, మా యాడ్ చేయడుగా. కనీసం కొంతన్నా వాళ్ళు నెలకి అంటే సంవత్సరంకి అట్లా చాలా మంది ఉంటారండి. ₹1,00,000 శాలరీ ఉంటుంది, వాళ్ళు 10,000 SIP కడతారు, వాళ్ళకి 2,00,000 శాలరీ అవుతుంది, అయినా 10,000 కడతారు. సో ఇది మిస్టేకే కదండి. మీ ఆదాయం పెరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఇన్కమ్, అది సేవింగ్లు ఇన్వెస్ట్మెంట్లు పెంచుకుంటే మీరు ఇంకా తొందరగా మనము వెళ్ళిపోవచ్చు అండి. బట్ దీనిలో చిన్న లూప్ హోల్ ఉంది మ్యామ్. ఖర్చులు అంటే మీరు 2,00,000 సంపాదించేవారిని అడగండి, 29వ తారీఖున వెళ్ళి ఒక కాఫీ ఇప్పిస్తావా అని అడగండి, ఏమంటాడో చూడండి. మా కష్టం అబ్బా అయిపోయినాయి డబ్బులు అంటే ఈ సంపాదన వైపు వెళ్ళాలి అంటే మొట్టమొదటి చేయాల్సింది ఖర్చులు ట్రాక్ చేయాలి. సో ఎక్కడి నుంచి చేయాలి మేడం, ఎలా చేయాలి, ఖర్చులు ఎలా ట్రాక్ చేయాలి? సో ఇక్కడ మనం ఖర్చుల్ని 4 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి నీడ్స్ అంటాం. నీడ్స్ అంటే తప్పించుకోలేనివి అంటే మీ ఇల్లు రెంట్ కానీ, పిల్లల చదువులు, కరెంట్ బిల్లులు, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, ఇవి ఎంత ఉండాలి. మీరు ఏ ఇన్కమ్ అన్నా తీసుకోండి, 40-50%కి మించకూడదు. అది రూల్ పెట్టుకోవాలండి. మీకు ₹1,00,000 ఉంటే 50% ఆగిపోవాలి కదా సార్. ఇప్పుడు మీరు ₹1,00,000 ఇంట్లో ఉండొచ్చు, 50,000 ఇంట్లో ఉండొచ్చు, 20,000 ఇంట్లో ఉండొచ్చు. మరి మీరు 50,000 దగ్గర ఆగిపోవాలంటే మీ ఖర్చులను అక్కడతో ఆపాలా లేదా? ఆపరండి వీళ్ళు. అక్కడే పెద్ద మిస్టేక్ అనేది జరిగిపోతుంది. వాళ్ళకి ₹1,00,000 వస్తే 80,000 ఖర్చులు అయిపోతుంది. సో 50,000 దగ్గర ఆగిపోండి. మేడం ఇంత కష్టపడుతున్నాం కదా, మరి మేము కూడా ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్లీ ఎస్. మిగతా 20% ఏదైతే ఉందో, అంటే ₹1,00,000లో 50,000 ఖర్చులకు అయిపోయాయి, ఇంకొక 20% అంటే 20,000. ఈ 20,000తో మీరు బయటకు వెళ్ళండి, లేదు అంటే ఏదైనా వెకేషన్కి వెళ్ళండి, లేదు ఇంకేదైనా వీటికి ఖర్చు పెట్టండి. ఇంకొక 10% ఉంటుంది చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకి. తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను మీకు చెప్పాను, మీరు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టారు, ఒక 5,00,000 అయ్యాయి, సడన్గా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, 5,00,000 ఖాళీ ఒక్క రోజులో. అంటే మీరు ఈ సంపాదించడానికి 5 సంవత్సరాలు పట్టింది, పోవడానికి ఒక్కటే రోజు. సో అయిపోయింది కదండి. మళ్ళీ మీరు మొదటకు వచ్చేసారా, మళ్ళీ ఓ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు.
సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీకు రిస్క్ మేనేజ్మెంట్ లేదు. లేదు. సో అందుకనే మేము ఏం చేస్తామంటే మీ శాలరీ ఎంతైనా 10% ఈ రిస్క్ మేనేజ్మెంట్కి ఖచ్చితంగా ఖర్చు పెట్టండి. అది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో, ఒక ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో, లేకపోతే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో. ఇంకొకటి ఏదైతే 20% ఉందో అది ఖచ్చితంగా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలండి. సో దిస్ ఈజ్ అ సింపుల్ వే ఆఫ్ బడ్జెటింగ్. సో ఈ బడ్జెటింగ్లో కొంచెం మీరు ఈ సూత్రం ఏదైతే పాటించారో 50%, 20%, 10%, 20%, అంటే 50% మీ నీడ్స్కి వెళ్ళిపోయాయి, 20% మీ వాంట్స్, మీకు వాంట్స్ ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళాలి, ఇదంతా అవన్నీ కూడా 20%లో అయిపోవాలి, అంటే 70% అయిపోయింది. ఇంకో 10% ఏం చెప్పాను, టర్మ్ ప్లాన్ ఉండాలి, హెల్త్ ప్లాన్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టుకోవాలి, ఆ తర్వాత ఒక ఎమర్జెన్సీ ఫండ్కి, వీటికి ఒక 10%, మిగతా 20% ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలండి. సో ఇలా సింపుల్గా చేసేసుకున్నారంటే మిమ్మల్ని ఎవరు అసలు ఆపలేరు, డిస్టర్బ్ ఎవ్వరు చేయలేరు, మీరు ఆ లిమిట్లోనే ఉంటే సరిపోతుంది. ఈ మధ్య ఎస్ఐపిల గురించి మాట్లాడతారు అందరూ. ఒకసారి చూశాను, సిటిజన్ బను అంటే సిటిజన్ కాదు, నువ్వు సిటిజన్ ఈ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇంకా కూడా మాకు భయం ఉంది, ఇది కూడా షేర్ మార్కెటే కదా, పెట్టొచ్చా అని. మీరేమంటారండి? అసలు వీళ్ళ జర్నీ చూద్దామండి. అంటే మా దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉంటారు కదా, వీళ్ళ జర్నీ చూద్దాము. ఒకటి ఇట్లనే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేసేసి ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్ ఓన్గా వాళ్ళు ఒక యాప్ ఓపెన్ చేసేసుకొని వెంటనే ఒక 5 స్కీమ్లు, ఈ రోజుల్లో ఏది యాప్ ఓపెన్ చేసినా మీకు టాప్ స్కీమ్ అనగానే వచ్చేస్తుంది. ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్ అన్ని కలిపేసి ఒక 5 స్కీముల్లో పెట్టేస్తారు. పెట్టిన ఇంకా నెల రోజుల నుంచి మొదలు పెడతారండి, రిటర్న్స్ రాలేదు. 6 నెలలు అయిపోయింది, రిటర్న్స్ రాలేదు. సంవత్సరం అయిపోయింది, రిటర్న్స్ రాలేదు. ఇక అంతే, ఎస్ఐపి బంద్, ఎస్ఐపి ఆపేయటం. ఇంకెక్కడి నుంచి అరే ఎవరో చెప్పారు కానీ దీంట్లో ఏమీ రిటర్న్స్ అవి రావు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వాళ్ళు ఇంకొక ప్రోడక్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు అయిపోయింది ఇక సైకిల్. ఎంత అయింది? 1 year, 2 years. కొంతమంది 1 yearలో ఆపేసిన వాళ్ళు ఉన్నారండి, కొంతమంది ఏమో 3 yearsలో ఆపేసిన వాళ్ళు. ఓకే, సో నేనైతే దాన్ని ఒక కిడ్నీ బ్యాంక్ లాగా వాడుతుంటా, మధ్య మధ్యలో తీసేయడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ తీసేయడం. ఇలాంటిదేనండి అందరి జర్నీ, మీదే కాదు అందరి జర్నీ కూడా ఇలాంటిదే జరుగుతోంది. సో సిప్లో మనం రావాలి అంటే ముందు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తారు. దే విల్ హ్యాండ్ హోల్డ్, వెయిట్ చెయ్యండి, మంచిగా రిటర్న్స్ వస్తాయి అని మిమ్మల్ని. అదే మీరు ఓన్గా చేసుకోరు, మీ ఇష్టం వచ్చినట్టు ఆపేయడం స్టార్ట్ చేయడం. ఇంకెవరో చెప్తారు, అరే ఈ స్కీములు మంచివి కాదు, మీ ఫ్రెండ్ చెప్తారు, ఆయన ఎక్స్పర్టా, ఆయన చెప్పగానే మీరు నిజమే ఈ స్కీమ్స్ మంచివి కాదు అనగానే మళ్ళీ దాన్ని మార్చేయటం, అసలు మార్చేయటం, పెట్టడము, ఆపేయటం, మార్చేయడం, పెట్టడం, ఆపేయడం, ఇదే సైకిల్ జరుగుతుందండి. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి అంటే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళు కాదండి, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మా దగ్గరకు వస్తే అసలు ఏ స్కీమ్స్ ఉండాలి, అవి మార్చే టైం వస్తే మారుస్తామండి. ప్రతి 6 నెలలకి కూర్చొని ప్రతి 3 నెలలకి స్కీమ్ మార్చాలి అంటే ఇంకా అది ఒక టైం ఇవ్వాలి, ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే యూ షుడ్ గివ్ సమ్ టైం. ఇంకా అది పర్ఫెక్ట్గా లేదంటే మేమే మారుస్తాం కదండి. సో మా క్లయింట్స్కి మేము చెప్పి, సార్ ఒక్క నిమిషం ఆగండి, మేము మారుస్తాము, ఇంకేమైనా బెటర్ స్కీమ్ ఉందేమని అంటే ఒక 1 year, 2 years తర్వాత మార్చుతాము. ఈ విధంగా మానిటరింగ్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకైతేనే మనకి ఈ ఎస్ఐపిలో. ఇంకొకటి ఏంటంటే కనీసం 7 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ప్రాఫిట్ కనిపిస్తుంది. 7 years, మినిమం 7 years ముందు నాకు అది అవ్వలేదు, నాకు అది కనిపించలేదు, నాకు రిజల్ట్ కనిపించలేదు, నాకు అంత గ్రోత్ కనిపించలేదు, దీనికన్నా నేను గోల్డ్ సిల్వర్లో పెట్టుకుంటే బాగున్నాను అందులోకి వెళ్ళారండి చాలా మంది. అయ్యో ఈ ఈక్విటీని వదిలేసి గోల్డ్ సిల్వర్లోకి వెళ్ళారు, అక్కడ కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. అక్కడ కూడా హైలో 4 లక్షల్లో సిల్వర్ కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 లక్షల్లో 4 లక్షలు అంటే అప్పు తెచ్చి పర్సనల్ లోన్ తీసుకొని ఇవన్నీ తీసుకొని, అంటే ఆ 4 లక్షలు కాస్త 10 లక్షలు అయిపోతుందని ఆ 4 లక్షలు జరుగుంటే ఇప్పుడు అది 250 అయ్యింది. అసలు ఇట్లాంటి పడుతుంది అయిపోయింది. అక్కడ మళ్ళీ ఇంట్రెస్ట్ కి తెచ్చారు. మన వాళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటప్పుడు అప్పులు చేసి పెడుతున్నారు. అది చాలా తప్పండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి క్రెడిట్ కార్డులు, అప్పులు ఉంటాయి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అది కూడా చెయ్యకండి. మీరు ఎవరిని ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. మీకు కానీ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు ఉంటే ముందు వాటిని తీర్చడానికి చూడండి. ఎందుకంటే అక్కడ 36% అండి క్రెడిట్ కార్డు మీద, నెలకి 3 రూపాయలు అండి. అది
నెలకి 3 రూపాయలు ఇక్కడ ఎంత వస్తుందండి? అది సంవత్సరానికి 15% వస్తుంది, ఇక్కడ సంవత్సరానికి 36% కట్టాలి. మీకెందుకండి సిప్పు? మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ఇక్కడ మీ డబ్బులన్నీ 36% ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతాయి, ఇక్కడ మీకు రిటర్న్స్ రావు అసలు. సో మరి ఏది బెటర్ అండి? ఇట్లా మీరు క్రెడిట్ కార్డులు ఒకవైపు ఉంచుకుంటూ ఒకవైపు ఎస్ఐపీలు చేస్తే మీరు వెల్దీ అవుతున్నట్ట, వెల్దీ అవ్వలేనట్ట? ఇవి కూడా చాలా మంది ఏం చేస్తారు, పర్సనల్ లోన్ తెచ్చి ప్లాట్ కొంటారు. పర్సనల్ లోన్లో మీకు 15% కొనాలి, ఆ ప్లాట్ అసలు పెరగను కూడా పెరగదు. సో మీరు ఈఎంఐలు అన్నీ కట్టేశారు, ఒక 5 సంవత్సరాలు ఆ ప్లాట్ మళ్ళీ అక్కడే ఉంది. అమ్మాయాలంటే అసలు కొన్నవాడే లేడు అక్కడ. మా దగ్గర ఎంతమంది మేడం మేము ఇంకా కట్టలేకపోతున్నాం, నాకు చాలా అప్పులు అయిపోతున్నాయి, నాకు జాబ్ పోయింది మేడం, అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి అంటే అది ఎవడు కొనుక్కోట్లేదు. వాళ్ళ పరిస్థితి చూస్తే సార్ ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పాపం అమ్మాలి అనుకున్న కొన్నవాళ్ళు లేక ఆస్తి చేసుకోలేం కదా సార్. బట్ ఈయనకి జాబ్ అప్పుడే పోయింది, జాబ్ పోయింది, వెంటనే డబ్బులు కావాలి అంటే ఆయన ప్లాట్ కొనుక్కున్నాడు. ఆ ప్లాట్ అమ్మడానికి ఎవరు రావట్లేదు, మంచి ప్రైస్ రావట్లేదు. సో ఈ విధంగా చాలా మిస్టేక్స్ అండి, అంత వండరబుల్ రెగ్యులర్ మిస్టేక్స్ అన్నీ చేసేస్తున్నారు. సో దీనికి అంటూ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉండదండి. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. మీరు వేరు, ఇంకొక క్లయింట్ వేరు, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ వేరు, మీ రెస్పాన్సిబిలిటీస్ వేరు, మీ ఇన్కమ్ వేరు, మీ బడ్జెట్ వేరు, మీ గోల్స్ వేరు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ టీవీల్లో చెప్పేసినవి, వీడియోల్లో చూసేసినవి అన్నీ అప్లై చేసేసుకోవడమే. వాళ్ళు జనరల్గా చెప్పారు, అది మీకు సూట్ అవుతుందా మీకు సూట్ అవ్వదా అనేది కాదు కదా. సో మనకి ఏది కావాలి, మనకి ఏది బెటర్ ఉంటుంది. కానీ మీ ఫ్రెండ్కి అది బాగా వర్కౌట్ అయిందంటే మీకు వర్కౌట్ అవుతుందా? కాదు కదా. వాళ్ళకి బాగా సెట్ అయింది, మీకు సెట్ అవుతుందా? ఇంకోటి మేడం, ఈ స్టాక్ మార్కెట్ అంటే పెద్ద గ్యాంబ్లింగ్ అంటారు కదా, నిజమేనా? దానిలో డబ్బులు వస్తాయా నిజంగా? లేదండి, స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ ఏమీ కాదు. అంటే అందులో 2 రకాలు ఉన్నాయండి. ఇన్వెస్ట్మెంట్ వేరు, స్పెక్యులేషన్ వేరు. ఎప్పుడైతే మీరు షార్ట్ టర్మ్ దీనికి వెళ్ళి నేను గ్యాంబ్లింగ్ లాగా స్పెక్యులేటివ్ లాగా కొనేసి అమ్మేసి, అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేవి ఒకటి ఉంటాయండి. ఇది మరీ డేంజర్, చాలా డేంజర్ అండి. ఇందులోకైతే అసలు ఎవ్వరు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళకూడని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. మేడం మేము ట్రేడింగ్లు చేయకూడదా, మేము పెద్దవాళ్ళు అవ్వలేమా, మేము తెలివితేటలు తెచ్చుకోకూడదా? అవన్నీ సార్ బయట మిషన్ లెర్నింగ్ జరుగుతుంది, ఆల్గో ట్రేడింగ్లు జరుగుతున్నాయి, వాటితో మీకు పోటీ ఏంటండి? వాళ్ళు ₹1,00,00,000 పెట్టి చేస్తున్నారు, మీరు ₹1,00,000 పెట్టి చేస్తున్నారు. అసలు వాళ్ళ ముందు మనం నిలబడగలమా? అక్కడ మిషన్ లెర్నింగ్ ఆల్గో ట్రేడింగ్స్ తో చేస్తున్నారు అక్కడ ట్రేడింగ్. వాళ్ళతోనా సార్ మన కంపారిజన్? వాళ్ళు ఒక సాఫ్ట్వేర్కి 10 కోట్లు ఖర్చు పెడతారు ఒక్క సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి. మరి వాళ్ళకి డబ్బులు వస్తాయా, మనకు వస్తాయా అండి? వాళ్ళకి డౌట్ ఏముంది అందులో? అదే వాళ్ళ ఒక స్ట్రాటజీకి 10 కోట్లు ఖర్చు పెడతారు సాఫ్ట్వేర్కి. సో వాళ్ళతో వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించలేము, ఆ స్ట్రాటజీ మనం డెవలప్ సో డబ్బులన్నీ అండి జనాలందరూ కూడా ఉన్నవాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసేసి ముందు డబ్బులే కాదండి సమయం కూడా పోతుంది. ఇవన్నీ చేసేటప్పటికి మీకు 40-50 వచ్చేస్తున్నాయి. ఇంకా అక్కడ నుంచి ఇంక మీరు ఏం సంపాదించి అప్పటికే మీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. ఇక రిటైర్మెంట్ ప్లానింగ్ దగ్గర పడుతుంది, పిల్లల చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు దగ్గర పడితే ఇంకా అక్కడ నుంచి మీరేం సంపాదించగలరు? ఈ సంపాదించాల్సిన ఈ 30 నుంచి బాగా ఇంపార్టెంట్ అండి, 30 నుంచి 50 వరకు ఏదైతే ఈ 20 సంవత్సరాలు ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అయిపోయారనుకోండి ఈ బస్సు మళ్ళీ వెనక్కి రాదు. సో మేము ఎంత చేసినా మేము ఎంత చెప్పినా ఇంకా అది మనకు రాదు. సో టైంకి మనం కొంచెం రియలైజ్ అయ్యి ఈ మనీని లేకపోతే ఈ టైంని వృధా చేసుకోకుండా ఈ ఎక్స్పెరిమెంట్లు, మీరు చెప్పారని ఇన్సూరెన్స్ ప్లాన్, మీరు చెప్పారని ఒక ప్లాట్, మీరు చెప్పారని ఒక స్టాక్ మార్కెట్, ఎవరో చెప్పారని ఒక మ్యూచువల్ ఫండ్, అలా కాకుండా మనకేది సెట్ అవుతుంది, మనకేది బాగుంటుంది అనేది ఒక ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని మనం వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే వాళ్ళు మీ ఎమోషన్స్ని కంట్రోల్ అంటే ఏది మంచి స్టాకు ఏది మంచి స్కీము కాదండి, మనకేది సూట్ అవుతుంది అది మనం గమనించుకుంటూ దాన్ని మనం రివ్యూ చేసుకుంటూ మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్లీ వీ క్యాన్ క్రియేట్ వెల్త్. మరి రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టొచ్చా మేడం? రియల్ ఎస్టేట్ ఎట్లాంటిది అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, అదేంటంటే మనకి లిక్విడిటీ ఉండదండి. ఫస్ట్ థింగ్ లిక్విడిటీ అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, డబ్బులు రావు, సరే నాకు 50 లక్షలు పెట్టాను సార్, నాకు అందులో 5 లక్షలు కావాలంటే ఇస్తారా ఎవరైనా? 5 లక్షల కోసం మీరు 50 లక్షలు దమ్మేస్తారా? అమ్మలేం కదండి. సో దీనివల్ల చాలా సతమతం అయిపోతున్నారు. ఎందుకంటే సార్ అది అమ్మాలంటే ఇంట్లో ఊరుకుంటారా?
ఊరుకుంటారా? అమ్మాయి పెళ్ళికి అంటారు, అది ఇంకేదో అంటారు. మరి అంటారు. ఇంకా మీకు ఉపయోగపడలేనిది ఎందుకండి? Yes. మీకు ఉపయోగపడదు. రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే, అదెప్పుడో మీ పిల్లలకి అది వర్తిస్తుంది గానీ, మీరుంటుండగా అవును. మీకు రెగ్యులర్‌గా ఏదైనా ఇన్‌కమ్ వస్తుందండి. మా దగ్గర చాలామంది మేము చూసాము. వాళ్ళకి 4 ఎకరాల, 10 ఎకరాల పొలం ఉంటుందండి. ఒక ఎకరం మీదే 20,000 వస్తే కష్టం సంవత్సరానికి. అంటే అవునండి. ఇప్పుడు మీకు ఆస్తి చూసుకుంటే ఒక 2,00,00,000 ఆస్తి ఉంటది. కానీ దాని మీద 2,00,000 వస్తాయి. అవును. అంటే మీరు ధనవంతులా? ధనవంతులు కాదా? కరెక్ట్. 2,00,000 దేనికి సరిపోతాయండి దేనికి సరిపోతుంది. సంవత్సరానికి? అవును. సో, ఇలాంటి మిస్టేక్స్ అంటే ఆస్తులు అయితే బాగా ఉంటాయి. దీన్నే మేమేమంటామంటే క్యాష్ పూర్ అంటామనమాట. అంటే ఓహ్! రిచ్ ఇన్ ద అసెట్స్. ఓహ్! అంటే అసెట్స్‌లో రిచ్ మీరు. క్యాష్‌లో పూర్. కరెక్ట్. అసెట్స్‌లో మీరు చాలా రిచ్. అసెట్స్ చూసుకుంటే, మేడం నాదో 10,00,00,000 ఉన్నాయి. నా 100 నా కోట్లున్నాయి. అవును. ఉంటాయి. బట్ ఏంటంటే క్యాష్ అనేది ఎటువంటిది రెగ్యులర్ ఇన్‌కమ్ కానీ, లేకపోతే రెగ్యులర్ రిటర్న్ కానీ, దాని మీద ఏమీ ఉండదు. లిక్విడిటీ ఉండదు. రెగ్యులర్ ఇన్‌కమ్ ఉండదు. ఇలాంటి మిస్టేక్స్ కూడా మన హ్మ్. వాళ్ళు అంటే అసెట్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టకూడదండి. రియల్ ఎస్టేట్ మంచిది అని మేము మంచిది కాదు అని చెప్పట్లేదు. ఆ! ఉండాలి. ఆ! బట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలండి? అది ఎంతవరకు ఉండాలి? చూసుకోవాలి. ఆ! చూసుకోవాలి. మొత్తం అంతా తీసుకొనెళ్ళి అందులో పెట్టమని ఎవరు చెప్పట్లేదండి. హ్మ్. అలా అని వద్దు అని చెప్పట్లేదు. మీరు ఉండడానికి ఒక ఇల్లు, ఒక చిన్న పొలం ఉంటే చాలు. ఇంక ప్రతిసారి నేను అక్కడ ఒక మేడ్చల్‌లో ప్లాట్ కొన్నాను, అక్కడో ప్లాట్ కొన్నా, ఇక్కడో ఎందుకండి హ్మ్. అవన్నీ? హ్మ్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. రైట్. సూపర్ అండి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రెజెంట్ ట్రెండింగ్ ఏంటంటే క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు. అవును. మొత్తం మనిషి జీవితం అంతా ఈ 2 చుట్టే అవును. నడుస్తుంది. అవును. సో వీటిలో ఎట్లా అండి ఉచ్చులో పడకుండా అట్‌లీస్ట్ యూత్‌నైనా మనం ఎట్లా వీళ్ళని సో, సెట్ అంటే నేను చేయాలి? అప్పటికి, ఇప్పటికి బాగా డిఫరెన్స్ చూసేదేంటంటే, అప్పట్లో ఇంత క్రెడిట్ అవైలబిలిటీ లేదండి. అవును. అవును. ఒకప్పుడు ఒక అప్పు కావాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఎన్ని పేపర్లు, ఎన్ని ఎన్ని తనఖా పేపర్‌లు పెట్టాలి. అవును. పెట్టాలి, లేకపోతే అన్ని బ్యాంకుల చుట్టూ అవును. తిరగాలి. నీకు ఆల్రెడీ ఇన్ని ఈఎంఐలు ఉన్నాయని అసలు వాడు ఇచ్చేవాడు గాదు. కరెక్ట్. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు సిట్యుయేషన్ అంతా మారిపోయింది. గవర్నమెంట్ ఫుల్లు బ్యాంక్స్‌కి ఫ్రీడమ్ ఇచ్చేసింది. మీ ఇష్టం వచ్చినట్టు క్రెడిట్లు ఇచ్చేయండి అని. సో, మీకసలు పే చేసే కెపాసిటీ లేదండి. వీడి సాలరీ 50,000 ఈఎంఐలు 1,50,000 అసలు ఇంకా వాడికి లోన్ ఇస్తున్నారా? ఎందుకని ఇస్తారు. ఇంకా గూడా ఇస్తారు. ఇంకా ఇస్తున్నారు. వీళ్ళు లోన్ ఇస్తుంటే వీళ్ళేదో పెద్ద రిచ్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మెసేజ్‌లు వస్తుంటాయి నాకు అప్పుడప్పుడు. హ్మ్. యువర్ 5,00,000 లోన్ ఈస్ రెడీ. రెడీ అని. జస్ట్ విత్‌డ్రా అంట. అదే. నేను దట్స్ వాట్. అడిగానా? హ్మ్. అదే పూర్ మైండెడ్ అనుకుంటారు. 5,00,000 అంట చలో ఇస్తున్నారు. దీంతో ఏదో అర్జెంట్ ఏదైనా చేద్దాం మనం. ఎమర్జెన్సీ ఉందగానే వెంటనే బట్ వెంటనే ఆ వలలో చిక్కుతాడు. వాళ్ళు చిక్కుతారు. అదే. అది ఇప్పుడు బాగా ఏంటంటే ఇది ఎక్కువైపోయిందండి. అంటే క్రెడిట్ అవైలబిలిటీ మార్కెట్‌లో చాలా పెరిగిపోయిందండి. ఇంకా యాప్స్ వస్తున్నాయి. అంటే మీ సంపాదనతో, మీ సేవింగ్స్‌తో సంబంధం లేకుండా క్రెడిట్‌ని చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. యెస్. ఇచ్చేస్తున్నారు గదా! అని అంటే మీకు ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌లో 6,00,000 ఉంటే 6,00,000 వాడుకోవాలని కాదండి. 6,00,000లో మీరు ఓన్లీ ఒక 1,00,000 ఎంతో కానీ వీళ్ళు 6,00,000కి 6,00,000 వాడేస్తారు. మొత్తం గీకేయాలి దాన్ని దాని ఎప్పటికప్పుడు. లిమిట్ అంతా వాడేస్తేనండి అసలు సిబిల్ స్కోర్ పడిపోతది. అవునా? వీళ్ళకి అది ఎక్కువ ఓకే. వాడకూడదు. మరి ఎప్పుడై క్రెడిట్ కార్డ్ వాడితేనే సిబిల్ స్కోర్ పెరుగుద్దంటారు? వాడితే కాదండి. మీరు ఈఎంఐలు టైంకి కడితే పెరుగుతది. వాడితే పెరగదు. అయ్యో! అమ్మా! ఆ! ఈఎంఐలు మీరు నేను గూడా ఈ టైంకి మధ్య వాడాలేమో ఎక్కువ. వాడితే అయ్యయ్యో! క్రెడిట్ స్కోర్ బలంగా లేదండి. మీరు లిమిట్ ఎప్పుడైతే 30, 40%కి మించి మీరు క్రెడిట్ వాడితే మీకు సిబిల్ స్కోర్ పడిపోతది. మీరు అదా ఎక్కువ విషయం. క్రెడిట్ కార్డ్‌లకి అప్లై చేస్తే సిబిల్ స్కోర్ పడిపోద్ది. అవును. మీరు లోన్‌లు ఎక్కువ అప్లై చేసి మీకు రిజెక్ట్‌లు అయ్యాయనుకోండి సిబిల్ స్కోర్ పడిపోతది. అమ్మా! మీరు ఊరికినే లోన్‌లు అప్లై చేయడము, దాన్ని రిజెక్ట్‌లు తెచ్చుకోవడము, క్రెడిట్ కార్డ్‌లు ఎక్కువ అప్లై చేయడము, లిమిట్ ఎక్కువ వాడేస్తే మీకు సిబిల్ స్కోర్ పడిపోతుందండి. ఇంక పడిపోయిన తర్వాత దాన్ని పెంచడానికి మీ వల్ల గాదు. అబ్బా! ఒక 2, 3 సంవత్సరాలైనా పడుతుంది. మా దగ్గర ఇప్పుడు అందరూ అవే బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఆ! మేడం క్రెడిట్స్ కార్డ్‌లు ఎట్లా పెంచుకోవాలి? క్రెడిట్ స్కోర్ నాది 650 అయిపోయింది. 600 అయిపోయింది. 850 చేయాలంటే నేనేం చేయాలి? ఏం హ్మ్. చేయాలి? అనేది. సో, ఇవేనండి మీరు లిమిట్ పూర్తిగా వాడకండి క్రెడిట్ కార్డ్‌ని 30% వాడుకోండి. అండ్ టైంకి ఈఎంఐలు ఖచ్చితంగా కట్టేయండి. సో, దట్ మేక్స్ యూ అంతేగాని మీరు ఒకసారి డిఫాల్ట్ చేశారనుకోండి, సెటిల్మెంట్ అంటారు. ఏంటి అవును. ఏంది వీళ్ళేమొచ్చిన తర్వాత సెటిల్మెంట్ అవ్వగానే నా క్రెడిట్ కార్డ్ పెరిగిపోతది అట్లా సిబిల్ స్కోర్. ఎందుకు పెరగదండి. పెరగదు? వెంటనే పెరగదు. నేను సెటిల్మెంట్ చేసేసాను. సెటిల్మెంట్ అంటే ఏంటి? మామూలుగా మీరు పోలీస్ స్టేషన్‌లో డిఫాల్ట్ అని బోర్డేస్తారు చూడు ఇట్లా పట్టుకొని నిలబడి. ఆ స్థితికొస్తారు అది సెటిల్‌మెంట్ మీరు అవ్వగానే. డిఫాల్ట్ అని మీరే మిమ్మల్ని ఒప్పుకుంటున్నారు. అవును. అవును. సెటిల్మెంట్ అంటే ఏంటండి? మీరు డిఫాల్ట్ యెస్. అయిపోయారు. వాళ్ళు మీకు ఏదో ఒకటి సెటిల్ చేశారు. కరెక్ట్. దానికి మీ సిబిల్ స్కోర్ ఎందుకు పెరుగుతది? అది పడిపోతది. వీడు సెటిల్మెంట్ అవ్వగానే నా సిబిల్ స్కోర్ పెరిగిపోవాలంటారు. మీరు ఆల్రెడీ డిఫాల్టర్ అయిపోయారండి. సెటిల్మెంట్ అందుకే జరిగింది. మీకు అప్పుడే సో, ఆ సిట్యుయేషన్ వరకైతే ఎవరు తెచ్చుకోకూడదని ఆలోచిస్తాను. ఇక సొంతిల్లు.
ఇది ఒక పెద్ద మాయాజాలం. అవునండి. ఇప్పుడు ₹1,00,00,000 హైదరాబాద్ ఇల్లు రావట్లేదు. చిన్న ఇల్లు కూడా ₹1,00,00,000 అంటున్నారు. ఈఎంఐలు మన తలకు మించిన భారం. ఈ నేపథ్యంలో అందరికీ అర్థం కావాలి, ముఖ్యంగా భార్యలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఎప్పుడు రెంట్ ఇంట్లో ఉండాలి, ఈ విషయం చెప్పండి. సో ఫస్ట్ మనము కెపాసిటీ చూసుకోవాలండి. మీ ఈఎంఐస్ మీ ఇన్కంలో 30-35%కి మించకూడదండి. అంటే మీకు ₹1,00,000 వస్తే 35,000కి మీ ఈఎంఐ దాటకూడదు. మాకు 35 మిగులుతుంది. అదే కదా. సో మరి ఇంకా ఇక్కడే మరి నేను చెప్పాను, ఇక మీరు ఆ సిచ్యువేషన్ మీరు ఆలోచించుకోండి. అంటే మీరు ఏం చేయాలి, ఈఎంఐకి తగ్గట్టుగా 35 లక్షలే మీరు లోన్ తీసుకొని మిగతావన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదండి. వీళ్ళు ఇలా చేయరు, ₹1,00,000 జీతము, 80 లక్షల లోను, 80,000 ఈఎంఐ, ఈ 20,000తో ఏదో బ్రతికేద్దామని. ఆ తర్వాత ఇక ప్రతి నెల అదే కొత్త ఇంట్లో రోజు దెబ్బలాటలు, రోజు అప్పులు. ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిన ఆనందం వాళ్ళకి నెల రోజులు కూడా లేదండి. అంటే మనము సంతోషాన్ని కొనుక్కుంటున్నామా, దుఃఖాన్ని కొనుక్కుంటున్నామా? కొత్త ఇల్లు అంటే మనకు ఆనందాన్ని ఇవ్వాలండి. ఫైనాన్షియల్ గా మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లిపోయి మీరు మార్నింగ్ లేస్తే ఎక్కడ అప్పుకి పరిగెడుతూ ఉంటే అది సొంత ఇంటి కళ ఎలా అవుతుందండి? సొంతింటి పీడ కళ అవుతుంది. సో మీరు అలా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయి పీడకలలా బ్రతకాలి అనుకుంటున్నారా? అనుకుంటే మరి ఇక మిమ్మల్ని అయితే ఎవరు ఆపలేరు. సో మనం ఏం చేయాలి అంటే మనం 35% వరకే ఈఎంఐకి వెళ్ళి మిగతావన్నీ మనము ఏర్పాటు చేసుకోవాలి. అంటే మిగతా సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని అప్పుడు దిగాలండి. అసలు బడ్జెట్ ఉండదు మన వాళ్ళకి. బడ్జెట్ ఎక్కడదండి అసలు. ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఇల్లు బాగా మేము చెప్తున్నా అంటే చూస్తున్న ఎక్స్పీరియన్స్ బట్టి ముందు 50,000 బడ్జెట్, 50 లక్షలని మొదలు పెడతారండి వెతకడం ఇల్లు. 50 లక్షలు మన బడ్జెట్, అది బాగానే పెట్టుకున్నారా? ఓకే, 50 లక్షల్లో మనము 20 లక్షలు ఇంట్లో నుంచి పెట్టుకుందాము, 30 లక్షలు లోన్లు తెచ్చుకుందాము, చేద్దాం అంటారు. ఇంతకీ ఈవిడ గారు మొదలు పెడుతుంది, అరే డబుల్ బెడ్రూమ్ కాదు, మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటామా, ట్రిపుల్ బెడ్రూమ్కి వెళ్దాం అని ఆ 50 లక్షల్ని 75 లక్షలు చేస్తారు. అయిపోయిందా? అక్కడతో ఆగుతారా? మళ్ళీ దాని జిఎస్టీలు, రిజిస్ట్రేషన్లు, మళ్ళీ దాంట్లో వర్క్లు, ఇవన్నిటికి ఇంకొక 20 లక్షలు అవుతాయి. దానికి బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర. అసలు వీళ్ళ బడ్జెట్ 50 కదండి, వీళ్ళ బడ్జెట్ 50. సో చూడండి ఇప్పుడు ఫైనల్ గా మీరు ఎక్కడ ల్యాండ్ అయ్యారు? డబల్ నుంచి బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్కి వెళ్ళారా? అప్పుడు 70 అయిపోయిందా? 20 లక్షలు, ఇంకో 20 లక్షలు వుడ్ వర్క్ చెప్పండి. అదే అంటే నా వుడ్ వర్క్, రిజిస్ట్రేషన్, వీటికి అసలు ప్లానింగ్ లేదు, బడ్జెట్ లేదు. సో ఇప్పుడు ఎంత 50 నుంచి 90కి వెళ్ళింది. అసలు ఈ 40 లక్షలు మీ బడ్జెట్ లోనే ఫిట్ కాదు. మరి ఫిట్ కాలేనప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాము? సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలండి. ఇల్లు అంటే ఓన్లీ ఫ్లాట్ కాస్ట్ కాదు, రిజిస్ట్రేషన్లు, వుడ్ వర్క్లు, రిజిస్ట్రేషన్లు, ఇవి కూడా మీ బడ్జెట్లో ఫిట్ అయితే వెళ్ళండి. లేదు అంటే ప్రశాంతంగా మీరు చక్కగా ఒక రెంటింట్లోనే ఉండండి. ఎందుకంటే ఏదైనా ఫ్లాట్ అయినా 20 సంవత్సరాల తర్వాత ఓల్డ్ అయిపోతుందండి. సో పిల్లల చదువులు, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రయారిటీ అండి. ఇల్లు అనేది థర్డ్. నా దృష్టిలో ఇంటికి ప్రయారిటీ అనేది మనం థర్డ్ ఇచ్చుకుందాము. ఫస్ట్ ప్రయారిటీ అయితే మీ పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తులు, తర్వాత వాళ్ళ మీ రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవి ఇంపార్టెంట్. ఇంకా డబ్బులు మిగిలితేనే మనము ఇంటి వరకు రావాలండి. అంటే ప్రయారిటీ లేదు, ఇల్లు ప్రయారిటీ, ఫస్ట్ ఇల్లు. పిల్లల చదువులు కాదు, వాళ్ళ భవిష్యత్తు కాదు, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అంతకన్నా కాదు. అసలు మన దగ్గర అండి ఇండియాలో 10% పీపులేనండి రిటైర్మెంట్ హ్యాపీగా స్టేబుల్గా ఉండేవాళ్ళు. మిగతా 90%కి అసలు ప్లానింగ్ కూడా లేదు. సో వాళ్ళ వండరబుల్ లైక్ బ్రోకెన్ లైఫేనండి. పిల్లల మీద బతికేయచ్చులే, పిల్లలు వాళ్ళు ఎక్కడ చూస్తున్నారండి ఈ రోజుల్లో? వాళ్ళ కష్టాలే వీళ్ళు అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో ల్యాండ్ అయిపోతున్నారు. చాలా చాలా బాధలు పడుతున్నారండి. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఈ రోజుల్లో ఎవరు పడకూడదంటే ముందు ఇల్లు అనేది కాకుండా మీ రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలు, ఇంకా ఆ తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు మనము ఇల్లు వరకు వెళ్తే బాగుంటుంది. రైట్. మీరు ఇంతకుముందు అన్నట్టుగా పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, అసలు చదువుల దగ్గరనే పీకల్లో అప్పుల్లోకి వెళ్ళిపోతారు మన వాళ్ళు. సో వీళ్ళకి పుట్టినప్పటి నుంచే ఒక కార్పస్ ఫండ్ అనేది ఎలా తయారు చేయాలి మేడం? సో అదేనండి మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు పిల్లలు పుట్టగానే మనం ఒక 10,000 అయినా, ఒక 10,000 ఓకే ఈ మంత్ నుంచి నేను వాళ్ళకి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు పెడితే ₹1,00,00,000 అవుతుందండి. ₹1,00,00,000 కరెక్ట్గా. మీరు పిల్లలు సంవత్సరం నుంచి మొదలు పెట్టండి,
వాళ్ళ 15 సంవత్సరాల వరకు ప్రతి నెల 15,000 వేయండి, ₹1,00,00,000 అయిపోతాయి. అయిపోయినట్టే. ఇక ₹1,00,00,000 వాళ్ళకి పెళ్లి చేస్తారా, వాళ్ళకి తగ్గట్టు చదివిస్తారా అనేది మీకు ఈజీయేనండి. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కాంప్లెక్స్ అనుకుంటారండి, సింపుల్ అండి, అది చాలా సింపుల్. సో ఇక అతిపెద్ద కష్టం అండి అప్పులు. ఇప్పటిదాకా దేనికోసం అప్పులు చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఆ అప్పుల నుంచి బయటపడాలి, ఏం చేయాలి, ఎట్లా బయట పడొచ్చు, అసలు పడేవన్న స్కీమ్లు ఉంటాయా మేడం? ఉంటాయండి, ఉంటాయి. మా దగ్గర కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ల కోసమే కాదండి, ఈ డెట్ మేనేజ్మెంట్ కూడా వస్తున్నారు. అదే మెయిన్ అండి మా దగ్గర. మేడం నాకు ఎన్ని యాప్స్ అయిపోయాయి, 4 పర్సనల్ లోన్లు, 4 క్రెడిట్ కార్డులు, ఒక హోమ్ లోను, నా శాలరీ ఏమో 1,00,000, నా ఈఎంఐలు ఖర్చులు అన్నీ కలిపి, ఖర్చులు ఈఎంఐలు 2,00,000. అంటే ప్రతి నెల ₹1,00,000 బయట నుండి అప్పు తెస్తే గానీ ఈయనకి గడవట్లేదు. ప్రతి నెల ఎక్కడి నుంచి వస్తాయి సార్ ₹1,00,000? ఎవరు ఇస్తారండి? వీళ్ళు ఏంటంటే బయటకి ఎక్కువ రెంట్కి, ఎక్కువ ఇంట్రెస్ట్లకి డబ్బులు తెచ్చేయటము, ఇంట్రెస్ట్లకి తెచ్చేయడము, లేకపోతే ఇంట్లో గోల్డ్ ఉంటే గోల్డ్ని పెట్టేయటము, లేకపోతే ఇలాంటి మళ్ళీ కొంతమంది ఉన్న చిన్న చిన్న ప్లాట్లు ఏమైనా ఉంటే వాటిని మార్టగేజ్ పెట్టేయటం, ఇలాంటివన్నీ ఇక అన్ని రకాలుగా ఎక్కడెక్కడైతే దొరుకుతాయో అన్ని చోట్ల నుంచి వాళ్ళు తెచ్చేస్తున్నారని ఈ టైంలో వస్తారు మా దగ్గరికి. అప్పటికి చాలా మిస్టేక్స్ చేసేస్తారు, మ్యాక్సిమం మిస్టేక్స్ చేసేసి మా దగ్గరకు వచ్చి మేడం ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఏం చెయ్యాలి అనేది ఉంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఒక ఇల్లు కానీ, లేకపోతే ఒక పొలం కానీ, లేకపోతే ఒక చిన్న ప్లాట్ కానీ ఉంటుంది. మేడం అది అమ్మేద్దాం అనుకుంటున్నాను, అక్కడ నుంచి ఏవైతే డబ్బులు వచ్చాయో మేజర్వి అన్ని అప్పులన్నీ తీర్చేద్దాం అనుకుంటారు. కానీ అక్కడ వచ్చే పెద్ద ఆబ్స్టికల్ ఏంటంటే ఇంట్లో అమ్మగారు ఒప్పుకోరు, భార్య ఒప్పుకోరు. ఇక ఏంటి మేడం వాళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేయాలి, ఇద్దరు ఒప్పుకోవట్లేదు. రోజు నేను బయటకు వెళ్ళాలి అంటే నా వల్ల కావట్లేదు. ఈయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాడు, కానీ వీళ్ళకి ఆ పొలం కావాలి, ఆ ప్లాటే కావాలి. సో వీళ్ళు ఈ స్ట్రెస్ని భరించలేక చాలా మంది సతమతం అయిపోతున్నారు, ఇంకా ఇంకా అప్పులు చేసి సూసైడ్ చేసుకుంటున్నారండి. స్ట్రైట్ గా చెప్పేద్దాం, మనం ఉన్న విషయం ఏంటంటే ఈ అప్పులు మేనేజ్మెంట్ చేయలేక స్ట్రెస్ అండి. అంటే వాళ్ళ హెల్త్ పోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేడం ఇన్ని కష్టాలు అసలు నేను జాబ్ ఎలా చేయాలి ఫస్ట్. రోజు ఫోన్స్ అదేనండి, రోజు వాడు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు అప్పులు ఇస్తావు, ఎప్పుడు డబ్బులు ఇస్తావు అంటే మీరు అసలు కాన్సన్ట్రేట్ చేయగలరా? ఎక్కడండి, చేయలేరు. సో మేడం నేను జాబ్ చేయలేకపోతున్నాను, పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, వీళ్ళు చూస్తే ఒప్పుకోవట్లేదు. వీళ్ళు ఎంతకీ సార్ మరి ఎందుకు సార్ ఇన్ని అప్పులు చేశారు అంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది మేడం, ఇంట్లో ఫంక్షన్కి చేశాను, పాప కోసం ఏదో ఫంక్షన్ చేసాము, ఇంట్లో గృహప్రవేశానికి, ఇంతకీ ఏంటి ఈ అప్పులన్నీ వీటి కోసం. ప్రతిసారి ఏం జరిగినా ఒక 5 లక్షలు అప్పులన్నీ చేసేసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏదైనా ఇల్లు అనేది మొదలు పెడతారు కదా, 50 లక్షల నుంచి బడ్జెట్ ఇంకొక 40 లక్షలకి ఎక్స్ట్రా తీసుకెళ్తారు. అప్పుడు వీళ్ళకి అంటే అంతవరకు మేడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మనం ఎప్పుడైతే ఈ ఇల్లు అనేది మొదలు పెట్టగానే నా జీవితం ఇట్లా అయిపోయిందండి. ఆయన చెప్పిన నాకు ఈ సూత్రం ఒకటే, మేడం నేను ఈ సొంత అద్దెంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను, నెలకి 30,000 మిగిల్చుకున్నా, నేనే ఒకరికి డబ్బు ఇచ్చే పొజిషన్లో నేను ఉండేవాడిని, అందరికీ హెల్ప్ చేసేవాడిని. అలాంటిది ఇల్లు అనే దాంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను అసలు ఇంట్లోకే వెళ్ళడానికి భయపడుతున్నాను. చూడండి, అసలు ఆ ఇంట్లోకే వెళ్ళడానికి ఆయన భయపడుతున్నాడు. సో దిస్ ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరి అనుభవం అండి ఇదేనండి. ఇదే దానికి కారణం కూడా ఇదేనండి. బడ్జెట్ లో ఎవ్వరు ఉండడమే లేదు, వాళ్ళు ఎక్కడో మొదలు పెడతారు, అది ఎక్కడికో హెడ్ అవుతుంది. దానివల్లేనండి, ఇల్లు తప్పు కాదు, ఆ బడ్జెట్ లో ఉంటే బానే ఉంటుంది, ఎవరు ఉంటున్నారండి బడ్జెట్ లో. సో దానివల్లే ఇన్ని ఇల్లు తెచ్చే కష్టాలు అంటారు చూడండి. ఇంకొకటి మేడం, మనం చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ట్యాక్సెస్. మార్చి రాగానే హడావుడిగా ఎట్లా మేనేజ్ చేయాలనుకుంటాం, కానీ ఈ ట్యాక్స్ సేవింగ్కి ఏమైనా స్ట్రాటజీ ఉంటుందా మేడం? ఇప్పుడైతే అవన్నీ తీసేసారండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవ్వరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. నెలకి 12 లక్షల వరకు అసలు ట్యాక్సే లేదండి. మీరు ఎందుకంత వర్రీ అయిపోయి ఎవరో చెప్పారు నేను ఇంకా అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ, ఎవరో చెప్పారు ఏదో ట్యాక్స్ తగ్గించుకోవడానికి, అసలు 12 లక్షల ఇన్కమ్ వరకు అసలు ట్యాక్సే లేదు. ఎంతమంది 12 లక్షల లోపలికి వస్తున్నారండి? 12 లక్షల ఇన్కమ్ పైన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మంది ఉంటారు. సో మీకెందుకండి ఈ ట్యాక్స్ ప్లానింగ్ గొడవ? కాకపోతే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫైలింగ్ చేయాలండి. మీకు ట్యాక్స్ లేకపోయినా మేడం నేను 7 లక్షలే, నాది 10 లక్షలే, నేను ఎందుకు అసలు ట్యాక్స్ ఫైల్ చేయాలని అడుగుతారండి. బట్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడం వల్ల మీకు లోన్స్ బాగా వస్తాయి, పాలసీ ఏదైనా టర్మ్ పాలసీ వస్తుంది, మీకు ఒక ట్రాక్ ఉంటుంది, ఇన్కమ్ ప్రూఫ్ లాగా ఉపయోగపడుతుందండి. సో ఈ జూలై 31 రోజు మనకి లాస్ట్ డేట్ ఉంది. సో ఇప్పటికీ ఎవరైనా ఫైల్ చేయకపోతే 0 ట్యాక్స్తో కూడా
మనము ఫైల్ చేసేయచ్చు. సూపర్ సో సూపర్. ఫైల్ అయితే ప్రతి ఒక్కరూ చేయండి, అది ఓకే. మీకు చాలా ఉపయోగం ఉంటుంది. వండర్ఫుల్. బంగారం కొనొచ్చా మేడం? బంగారం మంచి ఇన్వెస్ట్‌మెంటేనా? ఎస్. ఫస్ట్ అది ఇన్వెస్ట్‌మెంట్ అనుకోకూడదు. అయ్యో! అవునా? బంగారం ఇన్వెస్ట్‌మెంట్ కాదండి. ఆ! ఎందుకంటే మన కాంటెక్స్ట్‌లో చూస్తే కరెక్ట్. కరెక్ట్. బంగారం ఎలా కొంటామండి? ఫిజికల్. అవును. మన ఇండియన్స్ అందరూ కూడా ఫిజికల్. ఎంతైనా ఫిజికల్‌లోనే కొంటారు. మనం అవును. ఎంత చెప్పినా డిజిటల్ మ్యూచువల్ ఫండ్స్ అని, లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ అని ఎంతమంది అవును. పెడతారండి? గోల్డ్ బాండ్స్ అని ఎవరు పెట్టరు. బంగారం అనగానే ముందు ఫిజికల్ బంగారమే. ఫిజికల్లే అవును. కావాలి. అది కూడా ఆర్నమెంట్‌లోనే కావాలి. అవును. అసలు అవును. మీరు ఆర్నమెంట్ కొనగానే 20% అక్కడే అక్కడే పోయిందండి. పోయింది. అది దాన్ని అవును. ఇన్వెస్ట్‌మెంట్ ఎలా అంటాము? ఎలా అంటాం? అవును. ఇప్పుడు రూ. 1,00,000 20,000 మీరు షాప్‌లో వాడికే ఇచ్చొస్తే అక్కడే 20% పోతే దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అలా అంటాం. సో, కరెక్ట్. బంగారాన్ని మీరు ఎప్పుడైతే ఫిజికల్‌గా కొంటున్నారో అదైతే ఇన్వెస్ట్‌మెంట్ కాదండి. ఏదో మీరు అప్పులై తెచ్చుకోవడానికి ఉపయోగపడుతది. అంతే. ఇంకా మిమ్మల్ని అప్పులుగా తయారు చేస్తుందండి. తప్పులు ఇది ఉంది కదా! ఎప్పుడైతే ఎప్పుడన్నా ఈ గోల్డ్ లోన్స్ అనేవి పెట్టుకోవడం అలవాటు చేశారో చాలా మంది అప్పుల్లో ఎక్కువైపోయారండి. అవునండి. కరెక్ట్. ఇంట్లో లేడీస్ కూడా వెళ్ళిపోతున్నారు. అప్పులు పెట్టేసి మనప్పురం తెచ్చేసుకుంటున్నారు. వాడు బాగుపడ్డాడు. అంతేనండి. వీళ్ళు కూడా ప్రతి దానికి గోల్డ్ పెట్టేయడం, అవును. అప్పులు పెట్టేయడం. తెచ్చేసుకోవడం. అవును. బాగా అది దానికైతే బాగా ఉపయోగపడుతుందండి. ఇన్వెస్ట్‌మెంట్ ఏమో నాకు తెలీదు గానీ, కరెక్ట్. ముందు కరెక్ట్. అప్పులు తెచ్చుకోవడానికైతే ప్రతి ఒక్కరు అప్పులు పెంచుకోవడానికి అవును. గోల్డ్‌ని బాగా వాడుకుంటున్నారు. దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా వాడుకునే వాళ్ళు చాలా తక్కువ చాలా మాత్రం. తక్కువ. చాలా కరెక్ట్ తక్కువ. అండి. పాసివ్ ఇన్‌కమ్ అనేది ఉండాలా మేడం? అంటే ఏంటి అసలది? పాసివ్ ఇన్‌కమ్ పాసివ్ అంటే? ఇన్‌కమ్ అంటే ఈ రోజుల్లో అండి ఒక్క ఇన్‌కమ్‌తో సరిపోతుందండి. అవును. ఒక్క స్కిల్‌తో సరిపోదండి. కూడా సరిపోదండి. సో, అవును. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక స్కిల్ నేర్చుకోవాలి. హ్మ్. లేకపోతే ఒక ఇన్‌కమ్‌ని ఒక ప్యారలల్ ఇన్‌కమ్‌ని ఎందుకంటే ఒక సింగిల్ ఇన్‌కమ్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు. రైట్. అది మీ బిజినెస్ అయినా ఉండొచ్చు. ఎప్పుడొకప్పుడు ఆగిపోతుంది. లేదు మీ జాబ్ పోతుంది. అంటే ఒకే దాని మీద మనం ఆధారపడకూడదు. సో, యూ అవును. హావ్ టు స్టార్ట్ 2 థింగ్స్. సో, దానికోసం మనం ఇప్పటి నుంచే నెమ్మదిగా ఒక కార్పస్‌ని క్రియేట్ చేసుకుంటే అదే మీకు పాసివ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసి మీకు పెడుతుందండి. సో, ఓకే. దానికైతే మీరు ఐదర్ స్కిల్ ఒకటి నేర్చుకుంటూ దాంట్లో అమౌంట్ అనేది మీరు నెమ్మదిగా స్టార్ట్ చేస్తే అదే పెద్దదవుతుంది. అలానే ఓకే. స్కిల్ వద్దు అంటే ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక రూ. 1,00,00,000 అయిందనుకోండి. నెలకు రూ. 1,00,000 తీసుకోవచ్చు. హ్మ్. ఆ రూ. కరెక్ట్. 1,00,00,000 అట్లనే ఉంటది. సూపర్‌గా. అవును. ఆ రూ. హ్మ్. 1,00,000 వస్తూనే ఉంటది కదండీ! రూ. అవును. 1,00,000 అక్కడే ఉంది. మీకు రూ. 1,00,000 వస్తుంది. మరి లైఫ్ లాంగ్ వస్తున్నట్టే కదా! సూపర్‌గా. ఒక రూ. 1,00,000 పెట్టేస్తే మీకు ప్యారలల్ ఇన్‌కమ్ వచ్చేసినట్టే. అంతే గదా! మీకు సాలరీ వచ్చినా రాకపోయినా 1,00,000 వస్తుంది. హ్యాపీగా. హ్యాపీగా. అంతే. సూపర్. ఒక రిటైర్ అయిన వ్యక్తి గాని, లేదంటే ఒక హ్మ్. పెద్ద అసెట్ అమ్మగా వచ్చిన డబ్బులు గాని హ్మ్. మన హ్మ్. దగ్గర ఉన్నాయి. హ్మ్. దీన్ని నేను ఎలా డైవర్సిఫై చేయాలి? డెఫినెట్‌లీ అండి. అంటే దానికి ఒకే దాంట్లో పెట్టకండి హ్మ్. ఫస్ట్ థింగ్. సో, కొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ ఆ డబ్బునంతా తెచ్చి ఒక ఇల్లు, ఓ ఫ్లాటో హ్మ్. కొనేస్తారు. అవును. ఆ రూ. 1,00,00,000 రాగానే ఒక ఫ్లాట్ అవును. కొంటారు. దాని మీద 20,000 రెంటొస్తది. అవును. అంటే మనకి రిటర్న్ ఎంతొస్తుందండి? 20,000 అంటే మనకి దాదాపుగా 2% వర్కౌట్ అవుతుంది. అవును. అంటే మీరు రూ. 1,00,00,000 పెడితే 2%. అంటే దాని విలువ పెరుగుతది గదండీ! కానీ మరి మీరు బతకాలి కదండీ! ఓహ్! యెస్. ఆ! ఇప్పుడు మీరు బ్రతకాలి కదా! అవును. 20,000తో బ్రతికేస్తారా అండి నెలంతా? కష్టం. సో, అది కొంచెం ఆలోచించుకోవాలి గదా! ఓకే. సో, మీరేం చేయాలి అంటే కొంత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. బాండ్స్ కూడా చాలా బావున్నాయండి. ఇప్పుడు హ్మ్. బాండ్స్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని మీద కూడా 11%, 12% కూడా ఇచ్చే బాండ్స్ ఉన్నాయి. హ్మ్. మేడం నాకు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఇష్టం లేదు. నాకు ఫిక్స్డ్ ఇన్‌కమ్ కావాలి అనుకునే వాళ్ళకి బాండ్స్ మంచి బాండ్స్ మార్కెట్‌లో ఉన్నాయండి. వాటి గురించి కూడా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే. మాకు ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వద్దు. మాకు సంవత్సరానికి 12% ఇచ్చేయండి. 11% హ్మ్. ఇవ్వండి హ్మ్. హ్మ్. అన్న బాండ్స్ కూడా ఉన్నాయి. బట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే వద్దండి. ఓకే. ఎందుకంటే అది 6, 7% అది అయిపోయింది టీడీఎస్ అది. అవును. పోగా అవును. మీకు ఏమీ మిగలదు. సో, ఏదైనా మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. ఓ 10-12% రానిదే వేస్ట్. వేస్ట్. కరెక్ట్. 10-12% రాలేదంటే మానేయండి పెట్టడం. ఇంకోటి ఏదైనా బెటర్ ఆప్షన్‌కి వెళ్తే బెటర్. రైట్. మ్యామ్ ఇప్పుడు మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గదా! హ్మ్. మామూలుగా నేను నా చాట్ జీపీటీ వీటిలల్లో హ్మ్. మొన్న అడిగాను. హ్మ్. నా ఫైనాన్స్ ప్లాన్ చేయవా అంటే బ్రహ్మాండంగా ఏవేవో చెప్తుంది. హ్మ్. యూట్యూబ్‌లో సలహాలున్నాయి. అవును. అది ఏఐ చెప్తుంది. హ్మ్. అయినా మీ అవసరం ఎందుకు? ఉందా అండి? డెఫినెట్‌లీ అండి. మిమ్మల్ని అది కలవాల్సిందేనా? డెఫినెట్‌లీ అండి. అంటే మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ కూడా ఎమోషనల్ డెసిషన్స్. ఓకే. ఫైనాన్షియల్ డెసిషన్ అని మీరనుకుంటారు. రైట్. రైట్. కానీ మీ డెసిషన్స్ అన్నీ ఎమోషనల్ డెసిషన్స్. ఇల్లు ఓహ్! కానీ, హ్మ్. హ్మ్. బంగారం కానీ, ఖర్చు పెట్టటం కానీ, ఇవన్నీ ఏం డెసిషన్స్ అండి? మిమ్మల్ని
ఎమోషన్స్ని డ్రైవ్ చేస్తూ మీ యాటిట్యూడ్ ఆ ఇన్వెస్ట్మెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే ఒక చాట్ జీపీటీ లెక్కలు చెప్తుంది కానీ మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలదా? దానికి ఏం తెలుసు తెలియదుగా. అసలు మీరు ఎవరో దానికి ఏం తెలుసు, మీ యాటిట్యూడ్ ఏం తెలుసు, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఏం తెలుసు, మీ సిచ్యువేషన్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ దానికి తెలుసా అండి? అది ఏదో మీరు అడిగింది దానికి ఇష్టం వచ్చింది. అదేంటంటే చాట్ జీపీటీ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ సంబడి. ఎక్కువ మంది ఏదైతే ఆన్సర్ ఇచ్చారో ఆ ఆన్సర్ని మీకు ట్రాన్స్ఫర్ చేసిందండి. ఓకే. సో అది మీకెట్లా సెట్ అవుతుంది? మీకు కస్టమైజ్డ్ కావాలి. మీకు కస్టమైజ్డ్ అంటే మీకు సరిపడాది కావాలి, మిమ్మల్ని అర్థం చేసి. ఇప్పుడు మేము అనుకోండి ఓన్లీ ఫైనాన్స్ అంటే లెక్కలు కాదు కదండి, ఎమోషన్స్. 85% ఎమోషన్స్, 85% డెసిషన్స్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టే మనము డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పారనో, ఇవే కదండి ఫైనాన్షియల్ డెసిషన్స్. సో ఇలా మీరు ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకు వస్తే సో దే విల్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ దే విల్ గైడ్ యూ విచ్ ఈస్ కస్టమైజ్డ్. అంటే మీకు తగ్గట్టుగా ఒక స్ట్రాటజీ, అంటే ఒక వెల్త్ క్రియేషన్ పోర్ట్ఫోలియో ఇస్తారు మీరు. అది ఒక్కటి ఏంటంటేనండి, ఇక్కడ ఓన్లీ ఎంట్రీ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, దాని మానిటరింగ్ రివ్యూ ఇంపార్టెంట్. రెగ్యులర్ గా దాన్ని మానిటరింగ్ చేస్తారా మీరు? అట్లా చేస్తారా? ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, మీ క్లయింట్ గా మారాను అంటే లైఫ్ లాంగ్ మీరు మాతో ఉంటూ ఎప్పటికప్పుడు చేంజ్ చేయాలండి. ఒక ఎస్ఐపి కట్టేస్తే లైఫ్ లాంగ్ అదేనా? లేదు, మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అందులో ఫండ్ మేనేజర్ మారిపోతే రిటర్న్స్ తగ్గిపోతాయి. సో మాకు సంబంధం లేకుండా కూడా మీరు మానిటర్ చేస్తారు, హెచ్చరిస్తుంటారు ఎప్పటికప్పుడు. మీకు అయ్యో మీ ఓటీపీ లేకుండా మేము ఏం చేయలేము. అట్లా కాదు, అంటే చెప్తాం, మీరు సందర్భం వచ్చింది, కరోనా వచ్చింది, అవును బిఎస్ గారు ఇప్పటి నుంచి ఇట్లా మార్చుకోండి. అయ్యో సార్, ఇప్పుడు 2 years నుంచి మార్కెట్ లో రిటర్న్స్ లేవు. మేము వాళ్ళ సందర్భం లేకుండా వాళ్ళు అడగక ముందే మేమే ప్రతి ఒక్కరికి మార్చామండి స్కీమ్స్. మీరు అడగక ముందే మేమే మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి కాల్ చేస్తూ, ఎందుకంటే సార్ అసలు కాల్ కి రెస్పాండ్ కూడా అవ్వరు, అంత బిజీగా ఉంటారు. సో ఇప్పుడు మీకు చాట్ జీపీటీ కాల్ చేసి మీకు చెప్తుందా అండి మార్చమని? మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే అడిగితే ఏదో ఒక ఆన్సర్ చెప్తుంది. బట్ ఇక్కడ మేము యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా మేము ఇనిషియేట్ తీసుకొని మా క్లయింట్స్కి కాల్ చేసి, సార్ మీరు ఇది చెయ్యండి, మీరు ఎస్ఐపి పెంచుకోండి, లేకపోతే మీరు కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేయండి, ఈ స్కీమ్స్ మార్చుకోండి, మానిటరింగ్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి, ఈ విధంగా ప్రతిసారి మేము వాళ్ళకి అలర్ట్ చేస్తూ ఉంటామండి. దిస్ ఈజ్ హౌ అవర్ సర్వీసెస్ విల్ గో. ఒక పాయింట్ అడిగి ముగించేస్తానండి, ఇప్పటికి చాలా సమయం తీసుకున్నాను, బట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు కదా. సో వీళ్ళ మధ్యలో ఎట్లా ఉండాలండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎలా ఉంటే బాగుంటుంది? అంటే వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్, అంటే ట్రాన్స్పరెన్సీ. ఫస్ట్ మేము అనేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది మనకు ఉండాలి. అంటే ఇద్దరు ఒక దగ్గర కోఆర్డినేషన్ చేసుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ, ఎవరి గోల్స్ వాళ్ళు సెపరేట్గా ఉండొచ్చండి, తప్పేం లేదు. తనకు గోల్స్ ఉండొచ్చు. అంటే భార్యలు ఏమంటారు అంటే, నీ డబ్బు నాదే, నా డబ్బు నాదే. అయ్యో అట్లా ఏం లేదండి. సో ఇప్పుడు చాలా మంది మేము జనరల్ గా చూసేది ఏం జరుగుతుందంటే, ఒక శాలరీ అంతా ఖర్చులకి వెళ్తే ఒక శాలరీ అంతా ఇన్వెస్ట్మెంట్స్ కి, తర్వాత సేవింగ్స్ కి పెట్టుకుందాము, ఒక శాలరీ అంతా పిల్లల చదువులకి లేకపోతే ఇంటి ఖర్చులకి, ఇలా. ఆదర్శంగా ఉన్నారా? కొంతమంది ఉన్నారండి. కానీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎవరి శాలరీ ఈఎంఐలకి వెళ్ళాలి, కరెక్ట్, ఎవరి శాలరీ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళాలి, అక్కడ వస్తుంది సార్. ఇంకా అసలు గొడవ పాయింట్. అసలు ఇంతవరకు బాగానే ఉంది, ఇద్దరు కోఆర్డినేషన్ బాగా వెళ్ళింది. ఓకే, సగం ఏమో దీనికి వాడేద్దాము, సగం ఇప్పుడు ఎవరి అకౌంట్లోని ఎవరి పేరు మీద ఇన్వెస్ట్మెంట్లు జరగాలి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఇది అసలు కీలకమైన ప్రశ్న యాక్చువల్గా. సో ఈమె నా పేరు మీద ఇల్లు కొనాలంటది, ఆయన పేరు మీద ఆస్తులు సంబంధించి ఏమైనా జరుగుతూ ఉంటే, సో ఏంటంటే ఫైనల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే కంబైన్డ్ గా పెడతారు ఇల్లు. సో అంతవరకు బాగా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయితే మేము చెప్పేది ఏంటంటే, వైఫ్ కి సెపరేట్ గా ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ పెట్టండి, హస్బెండ్ కి సెపరేట్ గా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ పెట్టండి. ఎవ్రీ మంత్ ఒక 30,000 అనుకుంటే ఈమె అకౌంట్ లో ఒక 15,000, ఈయన అకౌంట్ లో ఒక 15,000 పెడితే ఇద్దరు కోఆర్డినేట్ అవుతారు. నా అకౌంట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయని తనకి అనిపిస్తుంది. అలానే ఇల్లుంటే జాయింట్ గా పెట్టుకోండి, సో దట్ విల్ హ్యాపెన్. అలానే తనకి గోల్డ్ ఉందంటే అవసరానికి ఈయన అప్పు తెచ్చుకుంటూ ఉంటారు ఇంట్లో, ఏదైనా పిల్లలు ఇలా అంటే దానికి సొల్యూషన్ ఉంది.
లేదు అని కాకపోతే మనం కాంప్లికేట్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. అవును. అంటే వీళ్ళకి అంటే ఎప్పుడో ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అవసరం అని నిజంగా నాకే తెలియదు ఇప్పటిదాకా. అవును. ఇట్లా ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అవును. గోడు వెళ్ళాలండి. చెప్పుకుంటే వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాలి. సాల్వ్ చేస్తారనే ఐడియా అవును. అవును. సగటు భారతీయుడికి లేదు అసలు యాక్చువల్గా. లేదండి. లేదు. ఎందుకంటే అవును. ఫైనాన్షియల్ లిటరసీ ఫస్ట్ లేదు. కరెక్ట్. దాని గురించి మనీ మేనేజ్మెంట్ గురించి ఎప్పుడు చదువుకోలేదు. మన సబ్జెక్ట్ లేదు. తెలీదు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా అసలు ఈ ఫైనాన్షియల్ ప్రొఫెషన్ ఒకటి ఉంది. వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి సలహా వస్తుంది కరెక్ట్. అనే విషయం చాలా మంది బట్ కొంతమందికి ఈ మధ్య ఇప్పుడు అవేర్నెస్ అవేర్నెస్ వచ్చింది. వచ్చిందిలేండి. అవును. వచ్చి ఇద్దరు వస్తున్నారు. లేదు హస్బెండ్ వస్తున్నారు. చక్కగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ, ఒక గోల్ తో స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ వాళ్ళని అలా తయారు చేశారు. చేసే ఎందుకంటే మేడం వాళ్ళిద్దరూ ఐటీలో ఉన్నారనుకోండి, ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు ఉందో తెలియదు. తెలియదు. ఉన్నప్పుడే వాళ్ళు మేడం తొందరగా మేము ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరి కళ. అంటే ఇల్లు కళ కాదండి నాకు తెలిసి. కరెక్ట్ అండి. అవును. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక కళ ఎక్కడ ఇల్లు పెట్టుకోండి. మేడం, ఐటీ వాళ్ళని చూస్తున్నాం కదా, ఇల్లు బ్రహ్మాండంగా దాన్ని ఏమంటారు, గృహప్రవేశం చేస్తాడు, కారు బ్రహ్మాండంగా కొనేస్తాడు, కట్ చేస్తే జాబ్ పోగానే రెండు వాళ్ళు లాగేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. ఎంత దారుణం అండి అది. అవును. అదే ఫైనాన్షియల్ ఫ్రీడమే మీకు ప్రతి ఒక్కరికి కల అవ్వాలండి. ఇంటి కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక 5 కోట్లు ఉన్నాయనుకోండి, కరెక్ట్. హ్యాపీగా ఉండొచ్చు కదా లైఫ్ లాంగ్. జాబ్ ఉంటే ఉంటది, అంతే కదా. బిజినెస్ ఉంటే పోతుంది. ఈ 5 కోట్లు ఉన్నాయి కదండి, దాని మీద మనకి రిటర్నే చాలా వస్తుంది. నా అనుభవంలో మేడం ఒక 6 months to 1 year శాలరీ అయితే ఎప్పుడు మన అకౌంట్లో కంటింజెన్సీగా ఉండాలండి. లిక్విడ్ ఇమీడియట్ గా లిక్విడ్ అయ్యే రూపంలో ఉండాలి. అది లేకపోవడం వల్లే కదండి అప్పులకి ఇన్ని వెళ్తున్నాము. సమస్యలు. ఇన్ని కరెక్ట్. సమస్యలన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. బట్ అంత డిసిప్లిన్ అయితే Yeah. రావాలి, తెచ్చుకోవాలి, కొంచెం కష్టపడాలండి, కొంచెం కన్సిస్టెన్సీ ఉండాలి. దానికి ఫ్యామిలీ అంతా కోఆపరేట్ చేయాలండి. Correct. ఒకరికి ఉండి ఒకరికి లేదు. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో వైఫ్కి ఉంటుంది, హస్బెండ్కి ఉండదు. ఉండదు. ఒక ఫ్యామిలీలో హస్బెండ్కి ఉంటుంది, వైఫ్కి ఉండదు. ఇక పిల్లలకు అసలే ఉండదు. అసలు ఇక వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఇంకా కదా. అంతే కదా. అవును. ఇప్పుడు వీళ్ళిద్దరూ మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఒక టర్మ్ ప్లాన్, ఒక హెల్త్ ప్లాన్, ఈ ఎస్ఐపిస్ గురించి మాట్లాడుతూ ఉండండి. అవును. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అవును. అసలు మీకే లేకపోతే పిల్లల వరకు ఈ ఎడ్యుకేషన్ అనేది వెళ్ళడం అనేది అసలు అసంభవం అండి. సూపర్ సూపర్ అండి. మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి మీ దగ్గర పడేయాలి ఒక 4 రోజులు. ఒక్కొక్కరికి మన మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం పెట్టినట్టుగా మీరు ఒక ఆశ్రమం పెట్టి 4 రోజులు కూర్చోబెట్టాలి వీళ్ళని. అప్పుడు కానీ సెట్ అయిపోతుంది. కరెక్ట్ సెట్ అండి. అవుతుంది. వండర్ఫుల్. లేదు అంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ వరకే ఉండట్లేదు, అవును. రిలేషన్స్ కూడా పోతున్నాయి. అదే కదా మేడం, అసలు మొత్తం దాని నుంచి అన్ని రిలేషన్షిప్స్ వరకు వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి మొత్తం ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది, వాళ్ళ రిలేషన్షిప్స్ పోతున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ సెట్ అవ్వలేదు. కరెక్ట్ అండి. సెట్ అవ్వకపోవడం వల్ల అది వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. సో అంటే ఇక్కడ మొదలు పెడితే ఎక్కడ ఎండ్ అయిందో చూడండి. సో ఇక్కడ సెట్ చేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి. రైట్. నా బాధ కూడా ఒకటి చెప్పుకుంటాం మేడం. ఇప్పుడు మా ఇంట్లో 4 ఉంటాం. సో 4 బర్త్డేలు, ఒక పెళ్లి రోజు, ఇవి 5. ఇవి కాక దసరా, దీపావళి, వీటన్నిటికి పండగలు. అంటే మేజర్ పండగలు అబో 10 ఉంటాయి. అంటే మొత్తం మీద ఒక 15 పండగలు. 15 పండుగలు ఉంటే 12 నెలలే ఉన్నాయి. ఇంకొక 3 నెలలు తక్కువే ఉన్నాయి ఇది పెద్ద సమస్య కదా. ఇవన్నీ దాటేసి ఒక సగటు మనిషి సేవింగ్స్ వైపు వెళ్ళడమే గగనం. మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ దాని నుంచి మాట్లాడుతున్నారు. సో ఇది చక్రాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి మేడం? అంటే ఇందులో అండి అందరూ ఇప్పుడే అదే చెప్తున్నాను కదా, ఫ్యామిలీ కోఆపరేషన్ లేదే మనం ఏమీ చేయలేము. సో వీటన్నిటికీ కూడా ఒక బడ్జెట్ పెట్టండి సార్. ఆ బడ్జెట్ లోనే ఉండడానికి ప్రయత్నించండి. ఎగ్జాంపుల్ ఇవన్నిటికీ కలిపి నెలకి ఓకే, అది పెళ్లి రోజు అవనియండి, బర్త్డేలు అవనియండి, పండగ అవనియండి, నెలకు ఒక 5,000 మీకు తగ్గట్టుగా ఇక లిమిట్ అయిపోండి. ఇంక అందులోనే లిమిట్ అయిపోయి అందులోనే మీరు ఉండాలి. కానీ ఇక ఒక్కొక్కసారి మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసి దాన్ని అసలు ఓవర్ బోర్డ్ చేసేసుకొని వెళ్ళిపోతే ఇక చాలా కష్టం అండి. అంటే సెలబ్రేషన్ అనేది ఎంతలో అయినా వస్తుందండి. ఒక్కొక్కసారి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మీకు ఆనందం రాదు. సో ఆనందాన్ని మనం డబ్బుతో మనం కొలవలేం కాబట్టి సో వీ క్యాన్ లిమిట్ ఒక బడ్జెట్. దానికి కూడా అండి నేను ఇచ్చే సలహా ఏంటంటే దానికి ఒక బడ్జెట్ పెట్టుకోండి సార్. ఆ బడ్జెట్ లోపలే మీరు ఉండండి. ప్రతిసారి ఆ నెల 5,000 ఏదో ఓన్లీ సెలబ్రేషన్స్ కి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేయండి. అందులో నుంచే ఖర్చు పెట్టండి. దానికి మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. ఆ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల 5,000 వేసేయండి. వేసేసిన తర్వాత అది పెరుగుతూ ఉంటది. మీకు కావాల్సినప్పుడల్లా తీసేసుకోండి. ఒక రోజులో అలా తీసేసుకోవచ్చు. అందులో ఏం రిస్క్ ఉండదు, ఏముండదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క రోజులో తీసేసుకోవచ్చు. అంతే. ఇంకా అందులో నుండే ఖర్చు పెట్టండి. మీరు ఆర్థిక దేవత మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మా ప్రేక్షకులు మీ దగ్గరకు వస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే డబ్బుతో డబ్బు సంపాదించడం ఎలా. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే
డబ్బు సంపాదించే ప్రతివాడు ధనవంతుడు కాలేడు. అవునండి. దాన్ని ఇన్వెస్ట్ చేయడం, దాన్ని మదుపు చేయడం, దాన్ని పొదుపు చేయడం ఎలాగో తెలిసి దాన్ని మల్టిప్లై ఎలా చేయాలో తెలిసిన వాడు మాత్రమే ధనవంతుడు అవుతాడు. సో మనం ఈ మధ్యతరగతి మెంటాలిటీని వదిలేయాలి ఫస్ట్. ఎంతసేపు పార్టీ చేసుకుందామా, ఎంజాయ్ చేద్దామా, టూర్కి వెళ్దామా, వాళ్ళని ఎవరినో చూసి మనం టూర్కి వెళ్ళాలి, వాళ్ళెవరినో చూసి మనం కారు కొనుక్కోవాలి, ఈ మైండ్ సెట్ వదిలేసి నాకు ఇంకొకటి అనిపించేది ఏంటంటే, మనం కారు కొనాలనుకుంటే ఇప్పటి నుంచి కారు ఈఎంఐ సేవ్ చేద్దాం. అంటే వాడెవడికో కట్టే కదులు మనమే సేవ్ చేసుకొని మొత్తం డబ్బు తీసుకెళ్ళి కొనుక్కుంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. మరి ఎట్లా తయారయ్యారంటే 100% లోన్, 100% కనీసం 50% అయినా మీ డబ్బులు ఉండాలి కదా. హౌసింగ్ లోన్ అయితే గృహప్రవేశానికి కూడా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. అవును, ఎక్సెస్ తీసేసుకొని దాంతో గృహప్రవేశం చేస్తున్నాడు. కానీ ఒక విషయం అర్థం కావట్లే, ₹1,00,000 అప్పుడు కక్కుర్తిపడి ఆ ₹1,00,000 తీసుకుని గృహప్రవేశం చేస్తే దానికి వాడు 25 సంవత్సరాలు ఈఎంఐ కట్టాలండి. అయ్యో, మీకు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఒక 50 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే 50 లక్షలు ఇంట్రెస్ట్ కట్టాలి. మరి 50 లక్షలు ఓన్లీ ఇంట్రెస్ట్. చూడండి, మీరు తీసుకున్న లోన్ ఎంత? 50 లక్షలు. కరెక్ట్ అండి. డబుల్. ఇంత ఎవరండి అసలు బాబోయ్, చాలా అంటే ఇవన్నీ తెలియక తీసేసుకుంటూ ఉన్నారు. అవునండి. ఎనీవే థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతమైన క్లాస్ ఇది. సో ఇట్లాగే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మనీకి సంబంధించి మీరు రెగ్యులర్గా రావాలి. సో రెగ్యులర్గా మనం మా వాళ్ళకి కొంచెం జ్ఞానం ఇస్తే మేము కూడా డబ్బులు సంపాదించి మీలాగా ధనవంతులు అవుతాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మాధవిరెడ్డి గారు అద్భుతమైన మాస్టర్ క్లాస్ చూశారు కదా, మనీ క్లాస్ ఇది. సో ఆచరించండి, పాటించండి. మేడంకు వెంటనే కాల్ చేయండి, వీలైతే కలవండి. ఖచ్చితంగా మధ్యతరగతి బ్యారియర్ దాటి ధనవంతుల లిస్టులోకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే ఇదేదో మంత్రం లేవు, మ్యాజిక్ లేదు తన దగ్గర. రోజు కొంత పొదుపు చేయండి, మీరు కోటీశ్వర్లు అవుతారని చెప్తున్నారు. 15,000 పొదుపు చేస్తే నెల కోటీశ్వర్లు అవ్వడం ఖాయం అని చెప్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? సో లెటస్ ప్లాన్. సో మీరు అనుకోవచ్చు మరి ఇంకేంది, ఇక నేను ఇది స్టార్ట్ చేస్తా అని. కాదు, రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. అలాంటి ప్లాన్ తను ఇస్తుంది. దాన్ని మళ్ళీ తనే మానిటర్ చేయాలి, రెగ్యులర్గా ఫాలో అప్ కూడా చేస్తే తప్ప మనం దారిలో పడం. ఎందుకంటే మన డిసిప్లిన్ మనకు తెలుసు కాబట్టి. సో అది వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అనే వాళ్ళు ఉండి తీరాలి. ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉండాలో ఒక ఫ్యామిలీ ప్లానర్ అనే వాళ్ళు ఒకరు ఉండాలి, ఫైనాన్షియల్ ప్లానర్ అనే వాళ్ళు ఒకరు ఉండాలి. అదొకటి అర్థం చేసుకోండి, వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.